సో, మనమందరం కూడా ఈరోజు ఒక 5 మినిట్స్ పాటు కాంటెంప్లేట్ చేద్దాము. సో, కాంటెంప్లేట్ అంటే తపస్సు. చక్కగా మీరెక్కడైతే కూర్చున్నారో అక్కడ నడుము తల నిటారుగా ఉంచి, చాలా కంఫర్టబుల్‌గా కూర్చోండి. మీ నుదిటి మీద ఐ యామ్ గాడ్ అనే భావాన్ని, ఆ అక్షరాలను దర్శించండి. నేను దైవాన్ని. ఐ యామ్ గాడ్. తెలుగులో అయితే గనుక నేను దైవాన్ని అనే భావాన్ని మీ అంతరంలో, మీ నుదిటి మీద భావన చేస్తూ, మీ అంతరంలో నింపుకోండి. నడుము తల నిటారుగా ఉంచండి. ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని. మీ నుదిటి మీద ఆ యొక్క అక్షరాలని, ఆ యొక్క భావాన్ని మీ అంతరంలోకి, మీ నుదిటి మీద దర్శిస్తూ, మీ అంతరంలోకి నింపుకోండి. ఐ యామ్ గాడ్. ఆ లెటర్స్‌ని ఫీల్ అవ్వండి. నేను దైవాన్ని. లాస్ట్ 2 మినిట్స్. ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని. ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని.
ఓకే మాస్టర్స్, ఇప్పుడు నిదానంగా కళ్ళు తెరవండి. ఓకే. రామ్తా విజ్ఞానం మనం రామ్తా తెలుగు పుస్తక పట్టణంలో ఈరోజు రెండవ రోజు. సో ఈ వీడియోస్ మన యూట్యూబ్లో కూడా ఇది రికార్డింగ్ అయిన తర్వాత యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాము. సో కొత్తగా ఎవరన్నా లైవ్లో వినాలి అనుకున్న వాళ్ళు యూట్యూబ్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. అప్పుడు లైవ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ సబ్జెక్ట్ మీద మనం క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. ఇవాళ రెండవ రోజు అంశము సువర్ణ అధ్యాయము. ఈ సువర్ణ అధ్యాయము అంటే బుక్స్ అందరూ కూడా ఉన్నవాళ్ళు మీరు మీతో పాటు ఉంచుకోండి. లేని వాళ్ళు కనుక తప్పకుండా మనం పీడిఎఫ్ అనేది గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. అండ్ దెన్ గ్రూప్ డిస్క్రిప్షన్లో కూడా మనం పీడిఎఫ్ లింక్ అనేది పెట్టడం జరిగింది. మీరు డౌన్లోడ్ చేసుకొని దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్లో మీరు ప్రింట్ తీపించుకుంటే ఈ విధంగా స్పైరల్ బైండింగ్ అని మీరు బైండింగ్ చేసుకున్నట్లయితే మీరు ఈ యొక్క జ్ఞానాన్ని అంతరంలోకి తీసుకొని మీ జీవితంలో ఎన్నో మార్పులు మీరు పొందొచ్చు అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈరోజు మనం చర్చించబోయే అంశము సువర్ణ అధ్యాయం, పేజీ నెంబర్ 17. పీడిఎఫ్ ఏదైతే ఉందో ఈ పీడిఎఫ్ లో మనం 17వ నెంబర్ బుక్ లో. ఇప్పుడు మనం కాంటంప్లేట్ చేసాం. ఈ కాంటంప్లేట్ నే తపస్సు అంటారు. నార్మల్ గా ధ్యానము కాంటంప్లేట్ కి కొంచెం కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. మీరు వినే ఉంటారు ధ్యానంలో ఎరుకతో ఉండాలి అంటారు. సో ఎరుక తీవ్రతను పెంచినప్పుడు ఏమవుతుందంటే అది తపస్సుగా మారుతుంది అనమాట. అంటే మనం చూస్తే చాలా మంది దేవీ దేవతలు కానీ లేకపోతే అసురులు కానీ వీళ్ళందరూ కూడా ఏదన్నా సిద్ధించుకోవాలి అనుకున్నప్పుడు అది ఎంతటిదైనా సరే ఈ విశ్వంలో ఇప్పటి వరకు అది లేకున్నా సృష్టి చేసే క్రమంలో తన కొరకు సృష్టి జరగాలనుకున్నప్పుడు చేసిందల్లా కాంటంప్లేట్ తపస్సు. ఎంత ఘోర తపస్సుని చేస్తే సృష్టిలో లేనివి కూడా ఆ యొక్క సృష్టి నుంచి వారికి అందించబడ్డాయి. అదే అంశాన్ని రామ్తా మనకి ఈ విధంగా అందించడం జరిగిందన్నమాట. అదే ఫోకస్. ఎరుక స్థాయిలను ఏకాగ్రతతోటి నింపుతూ దాని తీవ్రతను పెంచినప్పుడు ఆ యొక్క తరంగాలు ఏవైతే ఉంటాయో అవి ఈ విశ్వంలోకి వెదజల్లబడి ఆ విశ్వంలోకి పంపించబడి అవి ఒక పదార్థంగా మ్యాటర్గా ఆ యొక్క ప్రకంపనలు మ్యాటర్గా మారి మనకు సృష్టి అనేది జరుగుతుంది అనమాట. క్రియేషన్ అనేది ఆ విధంగానే వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దాన్ని మనకి రామ్తా మనకి ఫోకస్ కాంటంప్లేట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈరోజు మనం సువర్ణ అధ్యాయం చదవబోతున్నాము. సో బుక్స్ అందరూ కూడా రెడీగా సిద్ధం చేసుకోండి. ఓకే మాస్టర్స్. సో మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించడం మాత్రమే ఏకైక మార్గం. చూడండి, మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించడం మాత్రమే ఏకైక మార్గం. నేను రామ్తా సుదీర్ఘ కాలాంతరంలో ఈ భూమి మీద జీవించిన ఒక సార్వభౌముణ్ణి. ఆ జన్మలో నేను మరణించలేదు, మరణాన్ని అధిరోహించాను. నా మానసిక శక్తిని అదుపులోకి తెచ్చుకునే విద్యను గ్రహించి అగోచరమైన మరో జీవితపు పరిధిలోకి అధిరోహించాను. ఆ ప్రయత్నంలో అంతులేని స్వేచ్ఛను, అవధుల్లేని ఆనందాన్ని, అపారమైన జీవితాన్ని గ్రహించాను. తరువాత ఎందరికో ఆ స్థితి ప్రాప్తించింది. సో మనం చూసినట్లయితే ఫోటోలో ఈ సువర్ణ అధ్యాయము, సువర్ణ యుగము అనే అంశాలతో మనం ఈ యొక్క పుస్తక పఠనాన్ని ప్రారంభించే ఈ జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకుంటున్నాము. ఈ అందిపుచ్చిన క్రమంలో ఏంటి, మనందరం కూడా దైవాలు, దైవ స్థితి. ఆ దైవ స్థితిని ఇప్పుడు మనం ఐఆమ్ గాడ్ అనుకున్నాం, నేను దైవాన్ని అనుకున్నాం. ఈ దైవము అనే అంశాన్ని మీరు ఏ విధంగా మీ అంతరంలో భావిస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నాకు ఒక రకమైన భావన కలగవచ్చు దైవము అనేది. ఇంతకాలం దైవం అంటే వేరుగా ఉంది, నేను కాదు, నేను కేవలం ఒక మానవుడిని మాత్రమే, ఒక దైవం వేరే, నేను వేరే అలా ఒక భావన ఉండొచ్చు. ఇప్పుడు నేనే దైవాన్ని అనుకున్నప్పుడు మరి దైవం అంటే ప్రతిదీ వెంటనే సృష్టించబడాలి కదా, వెంటనే మార్పు చేయాలి కదా. అంటే భావనతో మొదలయ్యి ఆ భావన ఎప్పుడు స్థితిగా మారుతుందో అప్పుడు మీకు పరిస్థితులు కూడా ఆ విధంగానే మీరు అనుకున్న వెంటనే మార్పు చెందడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ దైవిక స్థితికి వెళ్ళాలంటే మన ప్రయత్నంగా వెళ్ళడమే ఈ కాంటంప్లేట్ ప్రాసెస్. సో అదే చెప్తున్నారు, నేను రామ్తాను సుదీర్ఘ కాలాంతరంలో ఈ భూమి మీద జీవించిన ఒక భౌముణ్ణి. ఆ జన్మలో నేను మరణించలేదు, మరణాన్ని అధిరోహించాను. నా మానసిక శక్తిని అదుపులోకి తెచ్చుకొని ఆ యొక్క మానసిక శక్తిని అదుపులోకి తెచ్చుకునే విద్యను గ్రహించి అగోచరమైన మరో జీవిత పరిధిలోకి అధిరోహించాను. ఆ ప్రయత్నంలో అంతులేని స్వేచ్ఛను, సో మనందరికి కావాల్సింది అదే కదా, అంతులేని స్వేచ్ఛ, అవధుల్లేని ఆనందాన్ని, అపారమైన జీవితాన్ని గ్రహించాను. తర్వాత ఎందరికో ఆ స్థితి
ప్రాప్తించింది. చాలా మందికి వచ్చిందని చెప్తున్నారు తర్వాత. ఎందుకంటే ఆ విద్యను తను అందరికీ అందించాడు కాబట్టి రామ్‌త. మనం కూడా ఇప్పుడు ఆ విద్యను అందుకుంటున్నాం. మానవాళిగా గొప్పగా ప్రేమించే అదృశ్య సౌభ్రాతృత్వపు ఓ అంశాన్నే నేను ఇప్పుడు మీ ప్రార్థనలను, ధ్యానాలను, మీ ప్రవర్తనను గమనిస్తూ ఉన్న మీ సోదరులమే మేము. భూమి మీద మానవులమై మీలాగే నిరాశల్ని, దుఃఖాన్ని, ఆనందాన్ని అనుభవించిన వాళ్ళమే మేము. కానీ మానవత్వపు అనుభవాల హద్దులను అధ్యయనం చేసి, అధిగమించి మహోన్నత స్థితిని మేము అందుకున్నాము. అంటే చూడండి, మనలాగే జీవించారు, మనలాగే ఉన్నారు. కానీ మానవత్వపు అనుభవాల హద్దులను అధ్యయనం చేసి, అంటే మన యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ఈ అనుభవాలను అలా అధ్యయనం చేసి, ఆ పరిధులను ఏం చేశారు? అధిగమించి మహోన్నత స్థితిని మేము అందుకున్నాము అని చెప్తున్నారనమాట. సో, ఈ విధంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీరు ఎంతో విలువను, ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న వాళ్ళని చెప్పడం కోసమే నేను వచ్చాను. అంటే మనం మానవులందరూ కూడా ఎంతో ప్రాముఖ్యమైన వాళ్ళము. ఎంతో విలువైన వాళ్ళని చెప్పడానికే మేమొచ్చాము. మీ జీవితము, మీలోకి వస్తున్న ఆలోచనలు, వాటిని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు? అవే దైవం అని మీరు అంటున్న జీవనాధార శక్తి, తెలివితేటలు, ఈ జీవసారమే భూవాసులకు మీ కళ్ళకు ఇప్పటికీ కానరాని మరెన్నో లోకాలు, జీవజాలాలన్నిటికి మూలము అని చెప్తున్నారు. మీలో ఎందరో ఎప్పుడో మర్చిపోయిన మీ వారసత్వాన్ని గుర్తు చేయడానికి నేను వచ్చానిక్కడికి. దైవం అనే జీవసారపు అభిమానానికి, ఆదరణకు నోచుకున్న మీరు దివ్యులే అన్న, శాశ్వతులే అన్న విషయాన్ని సహేతుకంగా ఆలోచించి అర్థం చేసుకోగల పరమోత్తమ దృక్పథాన్ని మీకు అందివ్వడానికే నేను వచ్చాను. మీ మహోన్నతమైన తెలివితేటలతో మీ అన్ని వాస్తవాలు మీరే సృష్టించుకున్నారని, ఆ శక్తితోనే ఏ వాస్తవాలనైనా సృష్టించి అనుభవించగల సామర్థ్యం మీకు ఉందని మీరు తెలుసుకోవడానికి, సహాయం చేయడానికి నేను వచ్చాను. అంటే చూడండి, మనం ఇవన్నీ తెలుసుకోవడానికి రామ్‌త ఒక మహోన్నత చైతన్యంగా మనకి సహాయం చేయడానికి వచ్చారు. మీ చరిత్ర కాలగమనంలో మరెందరో ఎన్నో పద్ధతుల్లో మీ గొప్పతనాన్ని, మీ శక్తిని, మీ అనంత తత్వాన్ని గుర్తు చేయడానికి ఎన్నో సార్లు భూమి మీదకి వచ్చారు. చూడండి, ఎంతమంది వచ్చారంట. మీ చరిత్ర కాలగమనంలో, మన యొక్క చరిత్రలో మరెందరో ఎన్నో పద్ధతుల్లో మీ గొప్పతనాన్ని, మీ శక్తిని, మీ అనంత తత్వాన్ని గుర్తు చేయడానికి ఎన్నో సార్లు భూమి మీదకి వచ్చారు. రాజుగా, విజేతగా, బానిసగా, నాయకుడిగా, సిలువ వేయబడ్డ క్రీస్తుగా, ఉపాధ్యాయుడిగా, మార్గదర్శకుడిగా, స్నేహితుడిగా, తత్వవేత్తగా, జ్ఞానం నెలకొనే వీలు కల్పించే వివిధ రూపాల్లో మేము భూమి మీదకొచ్చాం. మిమ్మల్ని మీరు నిర్జించుకోకుండా ఉండడానికి, జీవితం కొనసాగి మీ అనుభవాలకు, మీ పరిణితికి, ఆనందానికి దోహదం చేసే క్రీడా రంగాన్ని నిర్మించడానికి అప్పుడప్పుడు మీ విషయాల్లో మేము జోక్యాన్ని కల్పించుకున్నాం. కానీ మీకు సహాయం చేయడానికి భూమి మీదకు వచ్చిన ఒక్కరొక్కరిని మీరు హింసించారు. లేదా వాళ్ళ శిలా విగ్రహాలను ప్రతిష్ఠించి, వాళ్ళ మాటలకు విపరీతార్థాలను, భాష్యాలను కల్పించి, మీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. వాళ్ళ హితవును నిత్య జీవితంలో వినియోగించుకోకుండా వాళ్ళను గురువులుగా పూజించడంతోనే ఆగిపోయారు. అంటే చూడండి. అంటే ఇక్కడ జ్ఞానము అనేది మనకి ఎప్పటినుంచో అందుతుంది. ఎటువంటి జ్ఞానము? మనందరం కూడా శాశ్వతలము, అనంతమైన తత్వం కలిగిన వాళ్ళము, దైవాలము అనే జ్ఞానము ఎప్పటినుంచో అందుతుంది. ఈ అందే క్రమంలో వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఏదైతే వచ్చారో అది చెప్పుకుంటూ వెళ్తే, అది అర్థాన్ని మార్పు చేసుకుంటూ వాళ్ళ యొక్క శిష్యులు గాని, వాళ్ళు వీళ్ళందరూ ఏం చేశారు, దాంట్లో మార్పులు చేసేసి, వాళ్ళ గుళ్ళు కట్టడము, అది చేయడము, ఇది చేయడము, ఇలా చేసుకుంటూ ఇలా కొనసాగారు కానీ, ఆ తత్వాన్ని మీరు తీసుకోలేదు. పూజిస్తూనో, అది చేస్తూనో, ఇది చేస్తూనో ఉండిపోయారు అని చెప్తున్నారనమాట. లేదా శిక్షించడము, వచ్చిన వాళ్ళని నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు, నువ్వు ఇలా రాంగ్ చెప్తున్నావు. ఇప్పుడంటే చాలా అంశాలనమాట. సమాజానికి కొద్దిగా వ్యతిరేకంగా ఉంటే సమాజం అంతా కూడా ఒకవైపుగా ఉంటుంది. అది తప్పైనప్పటికి కూడా ఎక్కువ మంది వ్యక్తులు ఒకటే అంశాన్ని బలంగా నమ్మారు అంటే, ఆ తప్పును కూడా వాళ్ళు ఒప్పుగా నిరూపించగలుగుతారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా మనం వాటిని పట్టించుకోలేదని చెప్తున్నాను. నన్ను అలా పూజించకుండా ఉండడానికే నా సహజ స్వరూపంతో నేను మీ దగ్గరికి రాలేదు. అంటే రామ్‌తా ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. కేవలం జేజెడ్ నైట్ మాత్రమే మనం రామ్‌తా అనుకుంటున్నాం కానీ జేజెడ్ నైట్ రామ్‌తా కాదు. జేజెడ్ నైట్ ఒక చానెలింగ్ ప్రక్రియ ద్వారా తన శరీరాన్ని రామ్‌తా చైతన్యానికి తను అందించడం జరిగిందనమాట. అందువల్ల ఈ భూతలం మీద నా జన్మలో నా కుమార్తెగా ఉన్న వ్యక్తి ద్వారా మీతో మాట్లాడడాన్ని నేను ఎంచుకున్నాను. ఆమె తన శరీరాన్ని నా ప్రసార వాహకంగా ఉపయోగించుకోవడానికి ఎంతో సంతోషంగా సమ్మతించింది. ఆ శరీరాన్ని ఉపయోగించుకుంటూ మీతో నేను మాట్లాడుతూ ఉన్న ఈ ప్రస్తుతంలో ఆమె ఆ శరీరంలో లేదు. ఆమె ఆత్మ జీవం అందులోంచి ఎప్పుడూ నిష్క్రమించింది కనుక. సో, ఎప్పుడైతే రామ్‌తా కాన్షియస్ అనేది ఆ యొక్క వస్తుందో, ఆ పర్టిక్యులర్‌గా ఏదైతే జేజెడ్ నైట్ దాంట్లోకి వస్తుందో బాడీలోకి, సో, అప్పుడు జేజెడ్ నైట్ కాన్షియస్‌నెస్ అనేది ఉండదు అని చెప్తున్నారు.
మీ తలం మీదకి పరివర్తించే పవనాలను నేను పుట్టుకొచ్చాను. మీ తలం మీదకి పరివర్తించే పవనాలు నేను పట్టుకొచ్చాను. సారీ. మహా వైభవోపేతమైన సంభవం కోసం నేను నా తోటి సోదరుల మానవాళికి సమాయత్తపరుస్తున్నాం. మహోన్నత తేజోవంతము అయిన ఓ సౌందర్యాన్ని దర్శించే అవకాశాన్ని కల్పించి అందరికీ సంఘటిత సంఘటితం చేసి జ్ఞాన, ప్రేమ ప్రవాహాలను స్వీకరించే విధంగా మానవుడిని తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాము. సో, ఇక్కడ ఏం చెప్తున్నారు? మానవాళిలో ప్రేమ, జ్ఞానము ఇటువంటి ప్రవాహాలు అంటే జ్ఞానము ద్వారానే మనకేంటి ఆ యొక్క చీకట్లనేవి తొలగిపోతాయి. వెలుగుల వైపు మనం ప్రయాణం చేస్తాం. ప్రేమ ద్వారా ఏమవుతుంది? భయాలు తొలగిపోతాయి. అంటే ఇప్పుడు చూడండి, మనకు తెలియకుండా ఎవరన్నా కొత్త పర్సన్ ఉన్నారు. సో, అక్కడ మనం ప్రేమతో ఆహ్వానించినప్పుడు మనకు అటువంటి తరంగాలే వస్తాయి. ఆ వ్యక్తి ఇతరులతో ఎలా ఉన్నప్పటికీ కూడా, మనం తనని ఏ విధంగా ఆహ్వానిస్తున్నాం, అంతరంలో ఎటువంటి భావన ఉందో, అటువంటి భావనలే మనం స్వీకరిస్తాము. అదే చెప్తున్నారనమాట. ఆ ప్రవాహాలను స్వీకరించే విధంగా మానవుడిని తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ కార్యాచరణ అంతా ఎందుకోసం? ఏనాడు మీరు ఊహించలేనంత గొప్పగా మీరు ప్రేమించబడుతున్నారు కనుక. అంటే గతంలో కంటే కూడా ఇప్పుడు మనమందరం కూడా ఈ యొక్క ఉన్నతమైన ఎవరైతే చైతన్యాలు ఉన్నాయో, అమరత్వాన్ని సిద్ధించుకున్నారో, ఎవరైతే గురువులు ఉన్నారో, వాళ్ళ ద్వారా మనం ప్రేమించబడుతున్నాం. ఇక్కడ జరిగే మార్పులు, మనం కేటాయించే సమయము, ఇవన్నీ కూడా ఎలా మారిపోయాయంటే, వాళ్ళకి మరింత ప్రేమను కలిగిస్తున్నాయి మన మానవాళి మీద. ఏ అవగాహనకు ఇప్పటివరకు మానవుణ్ణి చీకటి యుగాల్లోనే బంధించి, స్వాతంత్రాన్ని హరించి, అందరిని విడదీసి, ప్రేమికుల మధ్య ద్వేషాన్ని, దేశాల మధ్య యుద్ధాన్ని ప్రేరేపిస్తూ ఉందో, అంతకన్నా గొప్ప అవగాహన స్వీకరించాల్సిన సమయం ఆసన్నమైంది కనుక, అవి అంతమయ్యే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. మానవుడు జీవించడం కోసం భూమి మీద నికృష్టంగా ప్రాకులాడాల్సిన దుస్థితిని వదిలిపెట్టి, తన దివ్యత్వాన్ని, శాశ్వతత్వాన్ని గ్రహించే సమయం ఆసన్నమైంది. అంటే మనమందరం కూడా ఈ ఏవైతే చిన్న చిన్న అంశాలకే మనం ఆగిపోయి, అలా ఉంది, ఇలా ఉంది, అదని చెప్పేసి మొత్తం వాటిలోనే ఒక మిక్సర్‌లో పడిపోయి తిరుగుతూ ఎంతైనా కానీ దాంట్లోనే ఉంటామనమాట. ఆ బయటికి రాని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు, అప్పుడు యొక్క అప్పుడు చైతన్యం ఏవైతే ఉన్నాయో అటువంటి పరిస్థితుల్లో మనకి చూపిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ మార్పు చెందుతూ మనం కూడా కొద్దిగా దృష్టి పెట్టాం కాబట్టి, ఆ దృష్టి వల్ల ఇప్పుడు సృష్టి జరుగుతూ మనమందరం కూడా ఈ దివ్యత్వం వైపు, శాశ్వతత్వం వైపు అడుగులు వేస్తున్నాము. సమయం అనేది వచ్చింది. దీన్ని మనందరం వినియోగించుకుంటే ఈ 2026లో ఎన్నో మార్పులు చేయొచ్చు. మనలో, మన కుటుంబంలో, అదే విధంగా సమాజంలో, అదే విధంగా ఈ విశ్వంలో ఈ అమరత్వము, సువర్ణయుగం అంశాలు మనం మరింత ప్రజ్వలంగా ఆ వెలుగులను ప్రకటితం చేస్తూ, ఈ కాంతులను మరింతగా మన ఈ విశ్వమంతా, ఈ యొక్క భూతలం అంతా నింపుతూ, ఈ భూతలాన్ని స్వర్గంగా మనం మార్పు చేయొచ్చు మాస్టర్స్. అదే చెప్తున్నారు. ఈ భూతలం మీదకు మీ సోదరులైన అద్భుత జీవుల ద్వారా అచిర కాలంలో ఒక గొప్ప జ్ఞానం అరిదించే రోజు వస్తుంది. ఆ సమయంలో ఎన్నడూ లేనంత వైజ్ఞానిక అభివృద్ధి సంభవిస్తుంది. ఓ దివ్య యుగంగా అది కీర్తింపబడుతుంది. ఆ యుగపు ఆవిర్భావం ఇచ్ఛామాత్ర సమయ పరివర్తనం ద్వారా, సమయపు విలువల పరివర్తనం ద్వారా సంభవిస్తుంది. అంటే ఇక్కడ చూడండి. టెక్నాలజీ అనేది ఎందుకు ఇంత అప్‌డేట్ అయింది అంటే, ఇలా అందరికీ అందాలి. అంటే ఒకప్పుడు ఏదన్నా ఇలాగ జరగాలి అంటే గనుక దానికి సంబంధించి కొంతవరకు మాత్రమే అవకాశం ఉండదు. ఇప్పుడు ఏ సమయంలో, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా సరే ఒక క్లిక్ తోటి ఎంతో మందితో ఒక అనుసంధానం అవుతూ ఈ జ్ఞానాన్ని పంచుకోవడానికి మనకి టెక్నాలజీ అప్‌డేట్ అయింది. అంటే ఈ విధంగా ఒక పెనుమార్పుని తీసుకురావడం కోసం అటువంటి పరిస్థితులు ఏర్పడడానికి చాలా ఈ చైతన్యాలు కృషి చేశాయి. ఈ చైతన్యాలు ఆ విధంగా ఈ భూమి మీద మార్పులు చేసి, ఆ మార్పులు తగ్గట్టుగా అందరూ ఒక చోట ఉండేలా, ఒక విధంగా చెప్పాలంటే కోవిడ్ టైమ్ నుంచి కూడా చూస్తే అందరూ కూడా ఈ యొక్క హెల్త్ కాన్షియస్‌నెస్ కానీ, లేకపోతే ఈ యొక్క స్పిరిచ్యువల్ కాన్షియస్‌నెస్ కానీ, లేకపోతే మెడిటేషన్స్ కానీ, ఇలా చాలా అంశాల మీద దృష్టి పెట్టారు. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే, ఆ మార్పులనేవి మాస్టర్స్ తీసుకొస్తారు. అందరి దృష్టి ఒక బలంగా ఇటువైపు తిరగాలి అనుకున్నప్పుడు, కొన్ని మార్పులు చేసి అందరిని మళ్ళీ సంఘటితం చేసి ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తుంటారు. సో, ఇలా టెక్నాలజీ మనకి ఈ విధంగా వినియోగించుకుంటూ మనం మరింత ముందుకు వెళ్ళాలని మనం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. సమయపు విలువల పరివర్తనం ద్వారా సంభవిస్తుంది. రాబోయే ఏళ్లలో భూతలం మీద వ్యాధులు, దుఃఖము, ద్వేషము, యుద్ధము అన్నీ అంతరించిపోతాయి. వృద్ధాప్యం, మరణాలు కూడా ఉండకుండా నిరంతర జీవితం మాత్రమే కొనసాగుతుంది. ప్రతి ఒక్కరిలోనూ ఉదయించే జ్ఞానం వల్ల, అవగాహన వల్ల, అవ్యాజమైన ప్రేమ వల్ల ఇవన్నీ జరుగుతాయి. చూడండి. ఏమేం జరుగుతాయి చూడండి. వ్యాధులుండవు, దుఃఖముండదు, ద్వేషముండదు, యుద్ధం అంతరించిపోతుంది, వృద్ధాప్యం, మరణాలు కూడా ఉండకుండా నిరంతర జీవితం మాత్రమే కొనసాగుతుంది. ప్రతి ఒక్కరిలోనూ ఉదయించే జ్ఞానం వల్ల, అవగాహన వల్ల, అవ్యాజమైన ప్రేమ వల్ల ఇవన్నీ జరుగుతాయి. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ఇవన్నీ జరగాలంటే ఏంటి? మనం ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినప్పుడు వాటిని పూర్తిగా మనం అవగాహన చేసుకొని, అనుభవంలోకి చేసుకున్నట్లయితే, ఆ జ్ఞానాన్ని మరింత మందికి మనం అందించే విధంగా ఇప్పుడు సువర్ణయుగం అనే అంశం ఏదైతే ఉందో, ఆ అంశానికే ఈ యొక్క
పుస్తకం ద్వారా మరింత మనం వెలుగుల్ని ప్రసరింపజేస్తున్నాం. మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించడం మాత్రమే ఏకైక మార్గం. మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని, అంటే ఎప్పుడైతే నేను కేవలం మానవుడిని, నేను పరిమితమైన వాడిని, నేను ఈ యొక్క కాలానికి పరిమితమైన వాడిని, ఎంతో కాలం ఉండలేను. ఇటువంటి పరిమితత్వాలను ఎప్పుడైతే మనం మార్పు చేసుకుంటామో, ఆ పరిమితత్వాల నుంచి మనం ఎక్కడికి ప్రయాణం చేస్తాము? దివ్యత్వం వైపు. ఎందుకంటే దివ్యత్వము అనేది, దైవత్వము అనేది ఏదైతే ఉంటుందో ఇది అపరిమితమైనది. సో, అది వ్యాపిస్తూనే ఉంటుంది, విస్తరిస్తూనే ఉంటుంది, అనంతమైనది అనే చెప్తున్నారు. మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించడం మాత్రమే ఏకైక మార్గము. మనం దివ్యులము, మనం దైవాలము అనే భావాన్ని మనం ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి. మన అంతరంలో నింపుకుంటూ ఉండాలి. ఆ ప్రజ్ఞ బీజాలే మీరు. మీలో ప్రతివారు తమ తమ వ్యక్తిత్వపు విలువను, తమ తమ శాశ్వతత్వాన్ని గ్రహించి అపరిమిత ఆలోచన ప్రజ్ఞకు, అపరిమిత స్వేచ్ఛకు, అపరిమిత ప్రేమకు పెంపు తెస్తారు. మీ ఆలోచనలు ఎలాంటివైనా, మీ ప్రజ్ఞ ఎలా పెరిగినా సమస్త విశ్వ చైతన్యాన్ని అది విస్తృతం చేస్తుంది. చూడండి. ఇక్కడ తమ తమ శాశ్వతత్వాన్ని గ్రహించి అపరిమిత ఆలోచనల ప్రజ్ఞకు, అపరిమిత స్వేచ్ఛకు, అపరిమిత ప్రేమకు పెంపు తెస్తారు. అంటే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ పెరగాలి. అందరిలో ప్రేమతత్వం పెరగాలి. అందరూ శాశ్వతంగా ఉండాలి. ఈ రోగాల నుంచి, వీటి నుంచి బయటకొచ్చేసి అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో, ఒక దివ్య కాయంతో, ఒక ఒక కాంతి శరీరంతో మనందరం కూడా నడయాడుతూ ఆ శాశ్వతత్వాన్ని మనం ఇక్కడ పరిపూర్ణంగా పొందాలి అనే భావంతో మనం అడుగులు వేస్తున్నాం కాబట్టి, ఆ అడుగుల వల్ల ఏమవుతుంది? విశ్వ చైతన్యాన్ని అది విస్తృతం చేస్తుంది. మరింతగా ఈ యొక్క విశ్వంలో ఆ యొక్క చైతన్యపు వెలుగులు మరింతగా పెంచబడతాయి. మీ ప్రౌఢత్వము, వివేకభరిత జీవితం, ఆశయభరితమైన మీకు ప్రియాన్నిచ్చే జీవనంగా సాగుతున్నప్పుడు, మీలో సాగే గొప్ప ఆలోచన సంవిధానాన్ని, మీ అద్భుత అవగాహన పటిమను, ఆనందమయంగా సాగుతున్న మీ జీవన దీక్షను సర్వులు దర్శిస్తారు. ఇలా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటామో, ఇలా చేసే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా మనల్ని దర్శిస్తారు. అంతే కదా! మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నామనుకోండి, వయసుతో సంబంధం లేకుండా, కాలంతో సంబంధం లేకుండా ప్రతి పనిలోనూ కూడా చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాం. సో, అలా ఉన్నప్పుడండి ప్రతి ఒక్కరు మనల్నే దర్శిస్తారు. ఎందుకంటే అదొక శక్తి, అదొక చైతన్యము. ఆ చైతన్యం ఎప్పుడైతే పరిమితుల నుంచి అపరిమితంగా మార్పు చెందిందో, మన చుట్టూ అన్నీ కూడా మనం మారుతున్నాము అంటే మనతో పాటు మన కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా మారుతూనే ఉంటారు. ఇక్కడ మార్పు చేయాల్సింది మనమే. అది గుర్తుపెట్టుకోండి. మనం ఎంతగా అంతరంలో మార్పు చేసుకొని, ఆ స్థితిని మనం పట్టుకోగలుగుతామో, బాహ్యంలో అటువంటి కాంతులే మనకి కనిపిస్తాయి. మీరు ఒక లైట్ తీసుకొని, ఆ లైట్‌కి ఎంత వోల్టేజ్ ఇస్తే, అది ఎంత వెలుగుని విస్తరిస్తుందో, అంతగా మీరు ఈ విశ్వాన్ని ఆ వెలుగులతో నింపగలరు. కాబట్టి ముందు మనలో ఆ వెలుగుల్ని నింపుకొని, ఆ జ్యోతిగా మనం మారి, మన యొక్క వెలుగులను మరింతగా విస్తరిస్తూ, పరిమితత్వాలని పూర్తిగా మార్పు చేస్తూ, నా నా నుంచి నా భార్యకు, నా తండ్రికి, నా తల్లికి, నా బిడ్డలకి, సో, ఇలాగ ప్రతి ఒక్కరికి కూడా ఆ చైతన్యపు వెలుగులను మనం కేవలం ఒక ఆలోచనతోనే, దీనికి మనం ఏం పెద్దగా ఇచ్చేయాల్సిన లేదు. ఒక ఆలోచనతోనే. ఎవరన్నా అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అనుకున్నప్పుడు, వాళ్ళు ఒక తప్పుల్ని ఎంచడం కాకుండా మీరు దైవంగా ఉన్నప్పుడు, అక్కడ మన తప్పొప్పులనేవి ఏమీ లేవు. వాళ్ళ యొక్క చైతన్యాన్ని మార్పు చేయవలసిన శక్తి మనలో ఉంది. కాబట్టి ఒక ఆలోచనతోటి వాళ్ళకి ప్రేమతత్వాన్ని, వాళ్ళకి ఆ యొక్క సరిదిద్దుకునే అంశాలని కేవలం మనం టెలిపతి ద్వారా అందించి కూడా ఎన్నో మార్పులు చేయొచ్చు. గ్రంథస్థమైన మీ చరిత్రలో ఈ కాలం సువర్ణాధ్యాయం. చూడండి. గ్రంథస్థమైన మీ చరిత్రలో ఆల్రెడీ క్లియర్‌గా మనం ఇందాక ఇమేజ్‌లో కూడా చూసాం. నిన్న ఇమేజ్‌లో కూడా చూసాం. ఫ్యూచర్ మెమోరీస్ ఆఫ్ ఫ్యూచర్. అంటే ఇక్కడ చూడు అదే చెప్తున్నారు. గ్రంథస్థమైన మీ చరిత్రలో అంటే ఆల్రెడీ ఇది అయిపోయింది. ఆల్రెడీ ఇది జరిగిపోయింది యాస్ట్రల్‌గా. గ్రంథస్థమైన మీ చరిత్రలో ఈ కాలం సువర్ణాధ్యాయం. ఈ సమయం ఏదైతే ఉందో ఇప్పుడు మనం చేసే కాలం ఏదైతే ఉందో ఇది సువర్ణాధ్యాయం. మహా మహా సంక్లిష్టంగానే ఉన్నా, సామర్థ్య పరీక్షలాగే ఉన్నా, జీవిత సాఫల్యత తృప్తిని అందుకోవడానికి మీరు ఈ సమయాన్ని ఎంచుకున్నారు. చూడండి. ఇది మనకు కష్టంగానే ఉంటుంది. అంతే మనకు క్లమ్జీగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఇలా ఉన్నప్పటికీ కూడా ఇది పరీక్షలాగే ఉన్నా, జీవిత సాఫల్యత తృప్తిని అందుకోవడానికి మీరు ఈ సమయాన్ని ఎంచుకున్నారు. మనమందరం కూడా ఈ సమయాన్ని ఎంచుకున్నాము. మన సోల్స్ ఇవన్నీ కూడా పట్టుకున్నాయి, తెచ్చుకున్నాయి. ఈ జ్ఞానాన్ని పట్టుకొని వెళ్ళడానికి ఈ యొక్క జన్మని ఎంచుకుంది. దాన్ని పట్టుకొని మనం ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. మీరందరూ మీ జీవిత కాలంలో దివ్యత్వాన్ని దర్శిస్తామని ప్రమాణాలు చేసి వచ్చి ఉన్నవారే. మన జీవితంలో ఉన్న దివ్యత్వాన్ని దర్శించడానికి ప్రమాణాలు చేసి వచ్చిన వారే. కానీ జనన మరణ చక్రంలో చిక్కుకొని పరిభ్రమిస్తున్న మీరు ఆ ప్రయత్నాన్ని చేయడమే లేదు. ఈ జన్మలో మీలో ఎందరకు ఇది ప్రాప్తిస్తుంది? ఓ మహోన్నత సామ్రాజ్యపు ఆవిర్భావాన్ని మీరు దర్శిస్తారు. ఏనాడు మీరు ఊహించని గొప్ప నాగరికతలు సంభవిస్తాయి. ఒక కొత్త పవనం వీస్తుంది. ప్రేమ, శాంతి, ఆనందాల ఉనికిలో ఏర్పడి విశ్వానికి ఆభరణం లాంటి మీ భూమికి ఆశీర్వాదమై
ఇలా దేవుని ఇల్లయి శోభిస్తుంది. అదే భూతల స్వర్గంగా మారడం అన్నమాట. ప్రతి ఒక్కరు ప్రేమతత్వంతోటి. అంటే ప్రేమ అర్హతము. అంటే మన దగ్గర ఉన్నదంతా కూడా మనం చక్కగా వ్యాప్తి చేస్తూ ఉంటాము. అందరిని ఆ ప్రేమతత్వంలో, ఏకత్వంలో చూస్తూ ఉంటాము. తర్వాత ఆ ప్రేమతత్వం కాస్త మనకి ఐదవ తలం ఒక స్వర్గంగా మారిపోతుంది. ఎందుకంటే ప్రేమ మాత్రమే మనం ప్రకటితం చేస్తున్నాం కాబట్టి, ఆ ప్రేమతత్వంలో మనం ఎటువంటి భావన చేసినా, ఎటువంటి ఆలోచన చేసినా అది వెంటనే సృష్టింపబడుతుంది. అలా ఎంతోమంది ప్రేమతత్వంతో నిండిన వ్యక్తుల యొక్క కలయిక ద్వారా ఈ యొక్క మహా చైతన్యము మరింతగా ఈ భూతలం మీద విస్తరిస్తూ, ఈ భూతలం మీద ఆ యొక్క స్వర్గ కాంతులను నింపుతుందనే ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. సో, మనందరం కూడా ఆ ప్రేమ మూర్తులుగా, ఆ ప్రేమ తత్వాన్ని మనలో నింపుకుంటూ, మనం వ్యాప్తి చేయడమే ఇక్కడ మనం చేయాల్సింది. దైవంగా మాత్రమే మనం భావన చేయాలి. మనం పరిమితత్వాన్ని పూర్తిగా బద్దలు కొట్టుకొని, మార్పు చేసుకొని, అపరిమితం వైపు అడుగులు వేయడమే ఈ యొక్క నేను దైవాన్ని అనే భావన, నన్ను నేను స్మరించుకోవడమే చేయవలసిన ముఖ్యమైన అంశము. ఈ విషయాలను ధ్యానించండి. ఈ మాటలను మీ వ్యక్తిత్వంలో అనుమతించండి. అంటే మనకు పర్సనాలిటీ ఉంటుంది. నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. సో, ఈ వ్యక్తిత్వం ఇంతకాలము నేనిది, నేనది, పలానా సందీపు, నేను చదువుకున్నాను, అది చదువుకున్నాను, నాకింత జ్ఞానం ఉంది, అన్ని పుస్తకాలు చదివాను, ఇన్ని చేశాను, అన్ని చేశాను, అన్ని తప్పులు చేశాను, నేను తక్కువ వాడిని, నేను ఎక్కువ వాడిని. ఇవన్నీ అంశాలన్నీ ఎక్కడ నింపబడ్డాయి అంటే వ్యక్తిత్వంలో నింపబడ్డాయి. క్యారెక్టర్‌లో నింపబడ్డాయి. కానీ ఎప్పుడైతే నేను దైవము అనుకున్నామో, ఇక్కడ వ్యక్తిత్వము అనేది ఏమవుతుంది? పూర్తిగా సో, ఏమవుతుంది అప్పుడు వ్యక్తిత్వము అనేది ఇదవుతుంది. మీ మాటలను మీ వ్యక్తిత్వంలోకి అనుమతించండి. దీన్ని స్వీకరించినప్పుడు ఆలోచన తర్వాత ఆలోచనగా, అనుభూతి తర్వాత అనుభూతిగా క్షణక్షణం మీరు అవగాహన దగ్గరవుతూ మీ మహత్వాన్ని, మీ శక్తిని, మీ ప్రభావాన్ని మీరు గుర్తిస్తారు. సో, ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు వాటిని మనం గుర్తించగలుగుతాం. అది ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌లోకి మనం వెళ్ళబోతున్నాం. అదే నేను రామ్‌తాను. నేను రామ్‌తాను. పేజ్ నంబర్ 21 మాస్టర్స్. సో, సువర్ణ యుగం గురించి ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. ఏమన్నా సందేహాలున్నా అడగొచ్చు మాస్టర్స్. సువర్ణ అధ్యాయం. క్లియరా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయి. చాట్‌లో అయినా అడగొచ్చు. లేదా అన్‌మ్యూట్ చేసుకొనైనా మాట్లాడొచ్చు. ఓకే. ఏమైనా డౌట్ ఉంటే గనుక ఎవరైనా అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను. నేను రామ్‌తాను. నేను రామ్‌తాను. ఓ విజేతను. ఇప్పుడు ఒక దేవుణ్ణి. ఓ కిరాతకుడిగా ఒకప్పుడు నేను ఓ అతి సామాన్యమైన కానీ మహా నిగూఢమైన సాధన ద్వారా ఓ దేవుడినిగా కాగలిగాను. నేర్చుకున్న నా జ్ఞానాన్నే మీకు నేర్పిస్తాను. అంటే చూడండి. నేను రామ్‌తాను. ఓ విజేతను. ఇప్పుడు ఓ దేవుణ్ణి. ఓ కిరాతకుడిగా ఒకప్పుడు నేను ఓ అతి సామాన్యమైన కానీ మహా నిగూఢమైన సాధన ద్వారా ఓ దేవుడిని కాగలిగాను. నేర్చుకున్న నా జ్ఞానాన్ని మీకు నేర్పిస్తాను. అంటే చూడండి. తను ఎలా అయితే మనం ఉన్నామో ఆ విధంగానే తను జన్మించాడు. ఆ విధంగానే పెరిగాడు. ఆ విధంగానే ఎన్నో తప్పులు చేశాడు. నేను కిరాతకుడిగా అని చెప్తున్నాననమాట. అదెప్పుడు ఒకప్పుడు. ఒకటే జన్మలో. కానీ ఎప్పుడైతే ఈ నిగూఢమైన ఎసెన్షియల్ అధిరోహణ విద్యను తను నేర్చుకున్నాడో స్వయంగా, ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాను, మీకు నేర్పిస్తున్నాను అని చెప్తున్నాననమాట. ఆ జ్ఞానం ద్వారా తను దైవంగా మార్పు చెందాను అనే అంశాన్ని మనకు చెప్తున్నాడు. నేను రామ్‌తాను, ఆ రాముడిని. అప్పటి పురాతన భాషలో ఆ మాటకు అర్థం దైవం. అంటే రాముడు, రాము ఈ పదాలకు అర్థం ఏంటంటే దైవము అని అర్థం అన్నమాట. అది కేవలం ఒక పేరు మాత్రమే కాదు. దైవము అనే దానికి అంటే చెట్టు అంటే చెట్లు చాలా రకాలుగా ఉంటాయి. మళ్ళీ మనం విభజన చేస్తూ ఉంటాం. సో, చెట్టు అనేది ఆ వృక్ష జాతిని మనం ఎప్పుడు కూడా ప్రకటితం చేస్తూ ఉంటుంది. సో, అదే విధంగా రాముడు అనే పదాలు ఏంటి అంటే ఇవి దైవత్వాన్ని ప్రకటితం చేసే ఒక పదజాలము. ఒక శబ్దము. ఓకే. సో, నేను రామ్‌తాను ఆ రాముడిని. అప్పటి పురాతన భాషలో ఆ మాటకు అర్థం దైవమని. ఓ తండ్రికి పుత్రుడిగా, ఓ తల్లి గర్భంలో జన్మించి భూతలం నుంచి అధిరోహించిన మొట్టమొదటి వాడిని. భూతలం మీద నుంచి అధిరోహణ చేసిన మొట్టమొదటి వాడిని. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని నేనే. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని నేనే. ఏ గురువుల బోధనల వల్లో కాకుండా సర్వస్వంలోనూ జీవిస్తూ ఉన్న ఆ దైవాన్ని గ్రహించడం ద్వారా ఆ అధిరోహించే విద్యను నేనే స్వయంగా నేర్చుకున్నాను. ఈశా దేశాలతో సంహరిస్తూ, జయిస్తూ, శాసిస్తూ ముక్తి పొందిన వాడిని కూడా నేనే.
చూడండి. ఎన్ని చేశారో, ఎన్ని చేశారో చూడండి. మొట్టమొదటి వాడిని హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని నేనే క్లియర్‌గా చెప్తున్నారు. ఏ గురువుల బోధనల వల్లో కాకుండా సర్వస్వంలోను జీవిస్తూ అంటే ఓ గురువు చెప్పాడని అక్కడి వరకే కాకుండా సర్వస్వంలోను జీవిస్తూ ఉన్న ఆ దైవాన్ని గ్రహించడం ద్వారా అంటే మనకు ఉంటుంది గదా! "ఇందుగాళ్ళు అందులేడని చెక్కి సర్వోపగతనుడు" అని చెప్పేసి ఎందెందు వెతికినా మనకి కనిపిస్తాడని చెప్తూ ఉంటారు. అంటే ప్రతి అణువులోనూ ఉన్నారు. అదే విధంగా ఆ దైవాన్ని సర్వస్వంలోను జీవిస్తున్న ఆ దైవాన్ని గ్రహించడం ద్వారా ఆ అధిరోహించే విద్యను నేనే స్వయంగా నేర్చుకున్నాను. అంటే ఇక్కడ మనకు క్లియర్‌గా చెప్తున్నారు. ప్రతి అణువులో, ప్రతి అంశంలో ఎప్పుడైతే మనం దైవాన్ని దర్శిస్తామో, మనం కూడా దైవంగా మార్పు చెందుతాము. ఆ విద్యను రామ్‌తా స్వయంగా నేర్చుకున్నానని చెప్తున్నారనమాట. అలా చెప్తూనే ఆ విద్య ఏంటో కూడా చెప్పేసారు మనకిక్కడ. ప్రతి విషయంలో, ప్రతి ఒక్కరిలో, ప్రతి జీవిలో, ప్రతి అంశంలో కూడా మనం దైవ స్థితిని, దైవాన్ని దర్శించడమే తను చేశారు. అదే మనకు అందించారు. ఈర్ష్య, ద్వేషాలతో సంహరిస్తూ జయిస్తూ, శాసిస్తూ ముక్తి పొందిన వాడిని కూడా నేను. సో, ఈ ఈర్ష్య, ద్వేషాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మార్పు చేసుకుంటూ, వాటిని జయించి, శాసిస్తూ వాటన్నిటిని కూడా లేదు నేను దైవంగానే ఉంటాను. నేను ఈ పరిమితత్వాల నుంచి అనంతమైన తత్వం వైపు, అపరిమిత తత్వం వైపు అడుగులు వేస్తాను అనే దాన్ని బలంగా శాసిస్తూ పొందిన వాడిని కూడా నేనే. ఈ భూతలానికి తెలిసిన తొలి విజేతను నేనే. ఈ భూతలం మీద మొట్టమొదటి విజేత ఎవరంటే అది నేనే రామ్‌తాను. నా దండయాత్ర 63 సంవత్సరాల పాటు సాగింది. ఎన్ని సంవత్సరాలు? 63 సంవత్సరాల పాటు దండయాత్ర చేశారనమాట. భూమిలో ముప్పాతిక భాగాన్ని ఆక్రమించుకున్నప్పటికీ అంటే 75% ఆఫ్ ఎర్త్ మన భూతలం మీద 75% భూభాగాన్ని తను ఆక్రమించుకున్నాడు. ఒక యోధుడిగా. నా విజయాల్లో అతి గొప్ప విజయం నన్ను నేను జయించడమే. సో చూడండి, మనం కుటుంబ వ్యవస్థలో ఉంటాము. డబ్బు, ఆరోగ్యము, కుటుంబ వ్యవహారాలు, లేదా సమాజము ఇయన్నీ ఉంటాం. వీటిని జయించడం కంటే కూడా ఇక్కడ ఇండైరెక్ట్‌గా ఏం చెప్తున్నారంటే, వాటన్నిటికంటే కూడా అంటే భూమి మీద 75% జయించినప్పటికీ కూడా మనం ఏమనుకుంటాం? ఒక 100,00,00,000 200,00,00,000 లేకపోతే ఇంకోటో అదో ఇదో సిద్ధించుకొని వాటిని పొందిన తర్వాత ఏదో గొప్పగా ఫీల్ అవుతాం. కానీ ఏం చెప్తున్నారు? వాటన్నింటికంటే కూడా నన్ను నేను జయించడమే నాకు గొప్పది అని చెప్తున్నాను. అంటే మనల్ని మనం జయించాలి. మన ఆలోచనని జయించాలి. మనలో మార్పుల్ని జయించాలి. పరిమితత్వాన్ని జయించాలి. మన భయాలను ధైర్యంగా మార్పు చేసుకోవాలి. మనలో ప్రేమతత్వాన్ని పెంచుకోవడం. ఇలా ప్రతీదీ మార్పు చేసుకోవడమే మనల్ని మనం జయించడము. నన్ను నేను జయించడమే. అదే గొప్ప విషయం. గొప్ప విజయం నాకు. ఆత్మ ప్రేమికుడనై జీవిత సర్వస్వాన్ని అక్కువ చేర్చుకున్న నేను శ్వాసను అధిరోహించే శాశ్వతత్వాన్ని అందుకున్నాను. ఇండస్ పర్వతాలకు ఈశాన్య దిశలోని మా ప్రాంతపు ప్రజల సమక్షంలోనే నా అధిరోహణం సంభవించింది. ఎక్కడ జరిగింది? ఇండస్ పర్వతాలకు ఈశాన్య దిశలోని మా ప్రాంతపు ప్రజల సమక్షంలోనే నా అధిరోహణం సంభవించింది. అంటే క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఎక్కడ జరిగింది? ఇండస్ పర్వతాలు ఈశాన్య దిశలో వాళ్ళ ప్రాంతం ఏదైతే ఉందో వాళ్ళ సమక్షంలోనే. వాళ్ళెవరైతే పూర్వీకులు ఆ ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళ యొక్క సమక్షంలోనే నా యొక్క అధిరోహణం సంభవించింది. మీరు గణిస్తున్న కాల పద్ధతి చెప్పాలంటే అంటే ప్రెజెంట్ మనం ఏదైతే 2025, 2026 ఇలాగ అనుకుంటున్నామో ఈ ఇయర్స్ బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే 35 ఏళ్ల క్రితం దక్షిణార్ధ గోళంలో ప్రఖ్యాత రేవు నగరానికి లెమురియా ప్రాంతం నుంచి వలస వచ్చి ఓనాయి మురికివాడల్లో అజ్ఞానంలో నిస్పృహలో త్రేలుతూ ఉన్న ఓ దౌర్భాగ్యపు జంటకు నేను జన్మించాను. అట్లేషియా ఖండం నాశనమైపోయి సముద్రంలో కలిసిపోయిన చివరి 100 సంవత్సరాలు అనబడే కాలానికి ముందు. అంటే ఈ అట్లేషియా మొత్తం ఏదైతే ఉంటుందో లెమురియన్స్, అట్లేషియన్స్ అంటే ఒకప్పుడు మన భూతలం మీద ఎప్పుడైతే ఇప్పుడు ఆసియా ఖండము ఇట్లాగా చెప్పుకుంటున్నాం గదా! ఈ ఖండాలు ఏవైతే ఉన్నాయో ఈ ఖండాల విభజన జరక్కముందు మనకేముందంటే అట్లేషియన్స్ అదేవిధంగా ఈ యొక్క లెమోరియన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ భూభాగాలున్నాయి. ఆ భూభాగాలు అంతమవ్వక ముందు 100 సంవత్సరాలకు ముందు తను ఆ యొక్క ప్రాంతంలో ఒక దౌర్భాగ్యపు జంటకు నేను జన్మించాను. అంటే ఎందుకు ఇలాగ చెప్తున్నారు అంటే ప్రతిదీ సత్యంగానే చెప్తారు రాంత. ఏదో నన్ను నేను తగ్గించుకుంటే ఎవరేమనుకుంటారో లేకపోతే అలా అని చెప్పను. ఆ సత్యాన్ని ఎప్పుడు ప్రకటితం చేయడానికే చూస్తూ ఉంటారు. ఆ దౌర్భాగ్యపు జంటను నేను జన్మించాను. అట్లేషియా ఖండం నాశనం అయిపోయి సముద్రంలో కలిసిపోయిన చివరి 100 సంవత్సరాలు అనబడే కాలానికి ముందు. అప్పటి కాలపు నాగరికతలో అట్లేషియా ప్రజలు మహా మేధావంతులై గొప్ప వైజ్ఞానిక శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండేవారు. ఇప్పుడు మీ వైజ్ఞానిక సాంకేతిక కన్నా గొప్ప వైజ్ఞానికత అప్పుడు ఉండేది. అంటే ప్రెజెంట్ ఇప్పుడున్న టెక్నాలజీ కంటే కూడా అప్పుడు లెమోరియన్స్, అట్లేషియన్స్ ఉన్నప్పుడు అట్లేషియన్స్ ఎంతో మహోన్నతమైన శాస్త్ర విజ్ఞానాన్ని, టెక్నాలజీని కలిగి ఉండేవారు. కాంతి పరిజ్ఞానాన్ని వాళ్ళు అర్థం చేసుకొని కాంతి సిద్ధాంతాలను వినియోగంలోకి తెచ్చుకోగలిగారు. అంటే ఏదైతే మనం ఇప్పుడు లైట్ ఎనర్జీ ఇవన్నీ చెప్తున్నాం. అంటే సూర్యుడిని తీసుకొని సోలార్ ఇలా ఎట్లా ఇటు యూటిలైజ్ చేసుకుంటున్నామో, అదేవిధంగా ఆ సమయంలో ఈ కాంతిని మరింత ఉధృతంగా వాళ్ళు వినియోగించుకునేవాళ్ళనమాట సూర్యశక్తిని.
కాంతిని శక్తిగా పరివర్తనం చేసే సాంకేతిక వారికి ఉండేది. కాంతి మీద పయనించే విశ్వాంతర నౌకలు కూడా గ్రహాంతర వాసుల సాంకేతిక సహకారంతో వాళ్ళు నిర్మించేవాళ్ళు. సో, అప్పుడు ఏలియన్స్ తోటి గ్రహాంతర వాసులతో కూడా కమ్యూనికేట్ చేసేవాళ్ళు అట్లేషియన్స్. సో, ఆ కమ్యూనికేట్ చేస్తూ ఈ కాంతిని వినియోగించుకొని ఎలాగా ఈ యొక్క ఫ్లైట్స్ కానీ, ఈ యొక్క మనకి ఇవి ఉంటాయి కదా! ఫ్లయింగ్ సాసెస్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని గ్రహాంతర వాసుల సాంకేతిక సహకారంతో విశ్వాంతర నౌకలు అంటే ఈ విశ్వాంతరంలో వేరే వేరే తలాల్లోకి వెళ్ళడానికి లేదా వేరే వేరే గ్రహాల మీదకి, వేరే వేరే మండలాల్లోకి వెళ్ళడానికి వాటన్నిటికి సంబంధించిన నౌకలను కూడా వారు నిర్మించేవాళ్ళంట. ఎంతో గొప్పగా ఆ నౌకలు ఉండకపోయినప్పటికీ కూడా అంటే చూడటానికి ఎంతో గొప్పగా ఉండకపోయినప్పటికీ ఎంతో సౌలభ్యంతో అవి రోదసి యానాలు చేయగలిగేవి. అంటే ఇప్పుడు ఏవైతే శాటిలైట్స్ ఇవన్నీ చేస్తున్నామో అప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు. అంటే అవి చూడటానికి ఎంతో అందంగా ఉన్నా లేకపోయినా అవి అందరికి కూడా ఉపయోగపడుతూ ఉండేవని చెప్తున్నారనమాట. రోదసి యాన చేయి. వైజ్ఞానిక సాంకేతిక తత్వాలతో వాళ్ళకున్న అభినివేశం వల్ల వాళ్ళు మేధస్సుని ఎంతో ఆరాధించేవాళ్ళు. అందువల్ల సాంకేతిక పరిజ్ఞానమే అట్లేషియన్‌ల మతమైంది. అంటే టెక్నాలజీనే వాళ్ళు బాగా నమ్మేవాళ్ళన్నమాట అట్లేషియన్స్. లెమోరియన్లు. ఇప్పుడు లెమోరియన్‌లకొద్దాం. లెమోరియన్లు, అట్లేషియన్లు పూర్తిగా విభిన్నమైన వాళ్ళు. లెమోరియన్స్ ఎవరంటే అట్లేషియన్లకు పూర్తిగా విభిన్నమైన వాళ్ళు. వాళ్ళు సాంఘిక వ్యవస్థ ఆలోచనలు ప్రసరించే, స్వీకరించే పద్ధతిలో నిర్మితమైంది. అంటే సాంఘిక వ్యవస్థ ఆలోచనలు ప్రసరించి స్వీకరించే పద్ధతిలో నిర్మితమైంది. వాళ్ళది ఆధ్యాత్మిక ఔన్నత్యమే తప్ప సాంకేతికత అభివృద్ధి పదం కాదు. అంటే టెక్నాలజీ పరంగా కాదనమాట. ఒక దైవాన్ని, పంచభూతాల్ని ఈ విధంగా ఒక ఆధ్యాత్మిక భావంతోటి అందరి పట్ల ప్రేమను ఇలాగ పంచుతూ అటువంటి భావంతో ఉండేవాళ్ళు. ఎవరు? లెమోరియన్స్ నిర్మితమైంది. వాళ్ళ ఆధ్యాత్మిక ఔన్నత్యమే తప్ప సాంకేతిక అభివృద్ధి పదం కాదు. దృగ్గోచరం కాని మహోన్నత ఆధ్యాత్మిక విలువలను మా పూర్వీకులు గ్రహించగలిగారు. అంటే దృగ్గోచరం కాని అంటే అర్థం చేసుకోలేని అంటే ఎంతో గొప్ప దైవిక అంశాలు, మహోన్నత ఆధ్యాత్మిక విలువలను మా పూర్వీకులు గ్రహించగలిగారు. వాళ్ళ పూర్వీకులు వాటిని పట్టుకున్నారన్నమాట. చంద్రుడిని, తారలను, ఆవల ఉండే దాన్ని వాళ్ళు ఆరాధించి గౌరవించేవాళ్ళు. అంటే చంద్రుడికి, తారలకి అంటే మనం ఏది చూస్తున్నామో చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు వీటన్నింటికి కూడా అవతల ఉన్నటువంటి అంటే మనకి కంటికి కూడా కనిపించని దాన్ని వాళ్ళు ఆరాధించి గౌరవించేవాళ్ళు. గుర్తించడానికి వీల్లేని సృష్టి మూలాన్ని వాళ్ళు ప్రేమించేవాళ్ళు. అంటే గుర్తించడానికి అనేది ఇదిలా ఉంటుంది అని కూడా స్పృహ లేని దాన్నే వాళ్ళు ఎప్పుడూ కూడా ఆరాధించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు. ఆ శక్తిని వాళ్ళు అజ్ఞాత దైవంగా కీర్తించేవాళ్ళు. లెమురియన్లు ఈ దేవుణ్ణి మాత్రమే పూజిస్తూ ఉండేవాళ్ళు కాబట్టి అట్లేషియన్ వాళ్ళని హీనంగా చూస్తూ ఉండేవాళ్ళు. అంటే మీ దైవం ఎక్కడుంది? ఎలా ఉంది? ఏంటి? ఏమి రూపం లేదు, అది లేదు, ఇది లేదు. మీరేదో గుడ్డిగా నమ్ముతున్నారు అని చెప్పేసి వీళ్ళ టెక్నాలజీ పరంగా మేము ఇంత చేస్తున్నాం, అంత చేస్తున్నాం అని చెప్పేసి వీళ్ళ హడావుడి వీళ్ళ టెక్నాలజీ పరంగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ నమ్మకాన్ని వీళ్ళు స్వీకరించలేదన్నమాట. ఎవరు అట్లేషియన్స్ స్వీకరించలేదు. కానీ వాళ్ళకంటూ ఒక అజ్ఞాత దైవం ఉంది. ఆ దైవం మమ్మల్ని రక్షిస్తుంది. ఆ దైవం మాకు సమస్తము ఇస్తుంది అని ఆ ప్రేమతత్వాన్ని ఆ దైవం వైపు వీళ్ళు ప్రకటితం చేస్తూ ఉండేవాళ్ళన్నమాట. అభివృద్ధి పదంలో సాగని దేన్నైనా హీనంగా వాళ్ళు చూస్తారు కనుక. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా సమాజంలో డబ్బు అనే అంశం ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా అయినా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆ యొక్క శక్తి ఇక్కడ ఎక్కువగా నడిపిస్తూ ఉంటుంది గాని. అలా అని చెప్పేసి డబ్బు లేని వాళ్ళందరూ కూడా హీనులుగా లేకపోతే దౌర్భాగ్యులుగా మనం చూడొచ్చా? కాదు. అక్కడ డబ్బు అనే అంశాన్ని కేవలం దృష్టిలో పెట్టుకున్నప్పుడు మిగతావన్నీ మనకు తక్కువగా కనిపిస్తాయి. కానీ డబ్బు కంటే ఇంకా గొప్పవి ఉన్నాయని మనం దృష్టి పెట్టినప్పుడు అటువంటి అంశాలన్నీ కూడా మన జీవితంలోకొస్తాయన్నమాట. సో, అలాగా వీళ్ళందరూ కూడా ఎవరు ఈ అట్లేషియన్స్ అందరూ కూడా అప్పుడు పరిస్థితుల్లో వాళ్ళ టెక్నాలజీ గొప్పది అదని చెప్పేసి మిగతా వాళ్ళని చులకన చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే. అతి పేదరికంలో నా బాల్య జీవితం దుర్భరంగా గడిచింది. ఉత్తర దిశలో ఉన్న అట్లేషియన్ విజ్ఞాన కేంద్రాలన్నీ ధ్వంసం చేయబడి వారి సాంకేతిక అంతా అంతరించిపోయి ఉన్న రోజులవి. అంటే ఈ అట్లేషియన్స్ ఎవరైతే ఉన్నారో అది ఉత్తర భాగంలో. విజ్ఞాన కేంద్రాలను ధ్వంసం చేయబడి వారి సాంకేతిక అంతా అంతరించిపోయింది. వాళ్ళ టెక్నాలజీ అంతా కూడా అంతరించిపోయి ఉన్న రోజులు. అటువంటి రోజుల్లో అట్లేషియన్లు చేసిన కాంతి మీద పయనించే నౌకల ప్రయోగాల వల్ల ఇప్పుడు శుక్రగ్రహాన్ని రక్షిస్తున్న మబ్బుల కవచం వంటిది భూమిని రక్షిస్తూ ఉన్న రక్షణ పొర విచ్ఛిన్నమై చెదిరిపోయింది. అంటే ఇప్పుడు ఏదైతే శుక్రగ్రహానికి ఒక ప్రొటెక్షన్ లేయర్ ఉందో, మనం ఇప్పుడు అనుకుంటాం కదా! మన భూమికి యూవీ కిరణాలు రాకుండా మనకొక అతినోన్నత కిరణాలు రాకుండా ఒక ప్రొటెక్షన్ లేయర్ ఉంటుంది కదా! మనకి ఇచ్చేస్తుంటుంది. మనం ఇక్కడ ఉపయోగించే ఉద్గారాలు అంటే లైక్ ఎమిషన్స్ వల్ల అంటే లైక్ ఫ్రిడ్జ్‌లు లేకపోతే ఏసీస్ లేకపోతే ఏవైతే కాలుష్యం ఉందో వీటి వల్ల ఆ ఓజోన్ పొరకి కన్నం పడితే ఏమవుతుంది? ఆ యొక్క సూర్యకాంతి డైరెక్ట్‌గా మన మీద పడితే అది మనం తట్టుకోలేం గనుక ఇక్కడ చాలా శరీరానికి సంబంధించినవి, చర్మానికి సంబంధించిన వ్యాధులొస్తాయని కూడా చెప్తూ ఉంటారన్నమాట. అలాగా ఒకప్పుడు భూమి మీద ఇంకొక ప్రొటెక్షన్ లేయర్ ఉండేది. అది ఏదైతే ప్రస్తుతం ఉన్న శుక్రగ్రహానికి ఏదైతే ఉందో అది ఉండేదన్నమాట. భూమి రక్షిస్తూ ఉన్న రక్షణ పొర విచ్ఛిన్నమై చెదిరిపోయింది. ఆ భూరక్షక మేఘవలయం పొరలో ఒక పెద్ద రంధ్రం పడడం వల్ల భూమి మీద వర్షపాతాలు, జలప్రళయం సంభవించి ఆ తర్వాత నీరు ఘనీభవించిపోయింది. అంటే ఈ లెమురియన్స్, అట్లేషియన్స్ తర్వాత ఏం జరిగింది 100 సంవత్సరాలు ఈ గ్యాప్ తర్వాత
ఈ రామ్‌తో చెప్పిన 100 సంవత్సరాల తర్వాత ఈ యొక్క విస్ఫోటనం జరిగి ఎలాగా ప్ర ప్రకృతి పరంగానే జరిగి అవన్నీ కూడా ఒక హోల్ లాంటిది ఏర్పడి ఆ కాంతిలో నుంచి ఇక్కడ మొత్తం కూడా క్లైమేట్ చేంజ్ అయిపోయిందన్నమాట. ఘనీభవించి పడడం వల్ల భూమి మీద వర్షపాతాలు, జలప్రళయాలు సంభవించి ఆ తర్వాత నీరు ఘనీభవించిపోయింది. లెమూరియా, ఉత్తర అట్లేషియన్ సముద్రాల్లో మునిగిపోయాయి. ఈ 2 కూడా ఆ 2 జాతులు, ఆ 2 ఖండాలు కూడా ఏమైపోయాయి సముద్రాల్లో మునిగిపోయాయి. గత్యంతరం లేక లెమూరియా, అట్లేషియన్ ఉత్తర ప్రాంత ప్రజలంతా దక్షిణ వె అట్లేషియాకు ప్రవాసాలు చేశారు. సో, ఈ భూభాగం అంతా ఇలా అయిపోతుంది కాబట్టి ఇంకొక వైపు అంటే ఉత్తరార్ధం నుంచి దక్షిణార్ధం వైపు వీళ్ళు ప్రవాసాలు చేశారు. ఉత్తరాన సాంకేతిక అంతరించిపోయి తర్వాత దక్షిణాన జీవితం క్రమేపీ తిరోగమించి ఆదిమవాసుల జీవితం తయారైంది. అట్లేషియా పూర్తిగా జల జల గర్భంలోకి కృంగిపోయి ఆ చివరి 100 సంవత్సరాల్లో ప్రజలు నిరంకుశ పాశవిక పాలనకు లోనయ్యారు. ఆ నిరంకుశత్వంలో లెమూరియన్లు కుక్కల కంటే హీనంగా పెంట కుప్పల్లా చూడబడ్డారు. ఆ టైంలో అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళినప్పుడు అంటే వాళ్ళకి ఏమి అవకాశం లేకుండా ఇంకో దేశంలోకి వచ్చారు. ఈ దేశం వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? వాళ్ళకి ఏమి లేక మన దగ్గరికి వచ్చారు. దిక్కు లేక వచ్చారని చెప్పేసి వాళ్ళని చాలా బానిసలుగా లేకపోతే ఒక హీనంగా చూస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నా అని చెప్తున్నారు. కుక్కల కంటే హీనంగా పెంట కుప్పల్లా చూడబడ్డారు. మొహం మీద ఉమ్మివేయబడుతూ ఉంటే, మల విసర్జనలు జరుగుతూ ఉంటే, కన్నీళ్లతోనే దాన్ని కడుక్కోవాల్సిన పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడండి. కనీసం కుక్కలకు లభిస్తున్నంత పోషణ కూడా దక్కకుండా ఉన్నప్పుడు, ఆకలి మంటల్లో చల్లార్చుకోవడానికి దేన్ని తినడానికైనా సిద్ధపడాల్సిన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి యోచించి చూడండి. అంటే ఒక ఆలోచన చేసి చూడండి. అంత దుర్భరమైన పరిస్థితుల్లో, అటువంటి పరిస్థితుల్లో అప్పుడు లెమోరియన్స్ అప్పుడు పరిస్థితులున్నాయి. అంత దారుణంగా ఉన్నాయి. కుక్కల కంటే కూడా తినడానికి ఏమీ లేకుండా ఏదుంటే అది తిందాము. ఏదో అది ఇదని కాకుండా ఏదుంటే అది తిందాం అనే పరిస్థితిలో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసి చూడండి అని చెప్తున్నాను. చిన్న పిల్లలతో భాషా విష చిన్న పిల్లలతో పాశావికంగా ప్రవర్తించడము, స్త్రీలను చావగొట్టడము, ఓనాయి వీధుల్లో సర్వసాధారణంగా కనిపించే విషయాలు. ఆకలితో కృషిస్తున్న లెమూరియన్లు ఎదురైతే మల్లె, గులాబీల అత్తర్లతో ముంచిన చేతి రుమాలను తమ ముక్కులకు అడ్డంగా పెట్టుకుని అట్లేషియన్లు ప్రతిరోజు ఓనాయి వీధిలో కనిపించడం సామాన్యం. అంటే వీళ్ళని చూసి అంత ఇదిగా చేసేవాళ్ళనమాట. అంటే వాళ్ళని చూడగానే ఇలాగా ముక్కు అడ్డు పెట్టుకొని అచ్చేసి వీళ్ళనొక చాలా హీనంగా అంత దౌర్భాగ్య స్థితిలో వీళ్ళుండేవాళ్ళు. కానీ అదక్కడ సర్వసామాన్యంగా జరుగుతూ ఉండేది. అట్లేషియన్‌లో మేమొక దుర్గంధంలా, పరమ నికృష్టులుగా కనిపించేవాళ్ళం. వాయువుల గురించి, కాంతి గురించి ఏమాత్రం జ్ఞానం లేని మమ్మల్ని కనీసం వస్తువుల్లా కూడా ఉండని వాళ్ళమే అయినట్లు, ఆత్మ విహీనమైనట్లు, బుద్ధి లేని వ్యర్థ పదార్థాలన్నట్లు అట్లేషియన్లు చూసేవారు. అందరూ మానవులే. కానీ వీళ్ళ జ్ఞానం ఎక్కువగా ఉంది. వీళ్ళకి జ్ఞానం లేదని ఒక భావన వల్ల, ఒక వ్యక్తిత్వం వల్ల ఈ విధంగా చూడడం అనేది మొదలైంది. దానివల్ల వీళ్ళందరూ ఒక వ్యర్థ పదార్థాలుగా కనిపించేవాళ్ళన్నమాట. లెమూరియన్స్ అందరూ కూడా. ఏ తెలివితేటలు లేని మమ్మల్ని బానిసల్ని చేసి పొలాల్లో పని చేయించుకునేవారు. ఏ తెలివితేటలు లేని మమ్మల్ని బానిసల్ని చేసి అంటే వీళ్ళు చాలా అమాయకంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు అజ్ఞాత దైవాన్ని నమ్ముకొని ఉన్నారు తప్ప, వీళ్ళ వ్యక్తిత్వపు అంశాలను కానో, మేము గొప్ప, అది గొప్ప ఇటువంటి అంశాలేమీ లేకుండా వాళ్ళ అజ్ఞాత దైవాన్ని అదే నమ్ముకొని ఉన్నారు. వాళ్ళని పొలాల్లో పని చేయించుకునేవారు. ఆ పరిస్థితుల్లో ఈ భూమి మీద నేను జన్మించాను. అటువంటి పరిస్థితుల్లో రాంత ఆ భూమి మీద జన్మించారనమాట. అదే నా సమయం. ఎంతటి పీడకల నాది. అహంకారంలోకి, బుద్ధిహీనమైన మేధస్సులోకి మానవుని ఆగమనానికి ప్రారంభ కాలం అది. నా తండ్రి ఎవరో తెలియనందుకు నా తల్లిని నేను నిందించలేదు. అంటే తను ఎవరికి పుట్టాడో కూడా తనకు తెలీదనమాట. అలా అని చెప్పేసి తన తల్లిని నిందించలేదు. వీధిలోకి నా తల్లి లాక్కెళ్ళబడి తన జీవన మాధుర్యాన్ని కోల్పోబడ్డాన్ని నా బాల్యంలో నేను సాక్షిగా గమనించాను. అంటే ఎవరైతే అక్కడ ఈ ప్రభావితం చేసే వ్యక్తులుంటారో, రూడ్‌గా బిహేవ్ చేసే వాళ్ళుంటారో, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేయడం, అవన్నీ కూడా తన తల్లికి జరిగినప్పుడు కూడా ఒక సాక్షిగా చూస్తూనే ఉండగలిగే పరిస్థితిలో ఉన్నాడు. అంతకుమించి తనేం చేయలేకపోయాడు. ఆ తర్వాత ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువును గమనించాను. ఆ శిశువుకు తండ్రి ఎవరో కూడా గ్రహించాను. అంటే తను ఎలా పుట్టాడో తనకు తండ్రి తెలీదు. కానీ తర్వాత మళ్ళీ తన తల్లి గర్భంలో ఇంకొక శిశువు వచ్చింది. దానికి తండ్రి ఎవరో కూడా తనకు తెలుసు. మా తల్లి రోదిస్తూ ఉన్నప్పుడు మరో బిడ్డ జన్మించడం, ఈ భగవంతుడి వాగ్దత్త పుణ్యభూమి వీధుల్లో బిచ్చమెత్తుతూ అలమటించడం కోసమేనా అని నాకు అనిపించింది. అంటే ఆ బిడ్డ పుట్టినప్పుడు మళ్ళీ తన తల్లికి ఇంకొక బిడ్డ పుట్టినప్పుడు ఈ జీవితం అనేది మళ్ళీ ఈ యొక్క వీధుల్లో పడి ఇలా అడుక్కుంటూ బతకడమేనా అని అనిపించిందంట. మా అమ్మ బాగా బలహీనంగా ఉండి కాన్పు కష్టం కావడంతో నా చెల్లిని ప్రసవానికి నేనే సహాయం చేశాను. వీధులన్నీ పొరికి కొంత తిండిని, కుక్కల్ని, అడవి పక్షుల్ని కొట్టి, చంపి మాంసాన్ని రాత్రిపూట దుకాణాల నుంచి దొంగిలించి ధాన్యాన్ని పట్టుకొచ్చేవాడిని. అంటే చూడండి తన తల్లిని, ఆ తల్లి ద్వారా ఎవరైతే బిడ్డ తన పుట్టిందో వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ చెల్లిని కూడా పోషించడం కోసం వీధులన్నీ పొరికి అంటే ఎక్కడ పడితే అక్కడ వెతికి
కొంత తిండిని, కుక్కల్ని, అడవి పక్షుల్ని కొట్టి చంపి అంటే ఏదుంటే అది. మాంసాన్ని రాత్రిపూట దుకాణాల నుంచి దొంగిలించి ధాన్యాన్ని పట్టుకొచ్చేవాడిని. మహావేగంగా పరుగు తీసే శక్తి నాకు ఉండేది కనుక చూడండి. ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో కూడా తనకి ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని ఎంత స్పష్టంగా ప్రకటితం చేశారో చూడండి. ఎంత స్పష్టంగా చెప్తున్నారు చూడండి. మహావేగంగా పరుగు తీసే శక్తి నాకు ఉండేది కనుక. అంటే ఇక్కడ చూడండి. మనం దీన్ని బట్టి ఒక అంశాన్ని మనం మననం చేసుకోవాలి. అదేంటంటే మనం కూడా ఇప్పుడు చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉండొచ్చు. మన చుట్టూ ఎన్నో అంశాలుండొచ్చు. ఈ అన్ని అంశాలున్నప్పటికి కూడా మనకంటూ ఒక శక్తివంతమైన అంశం ఉంది. అదే మన దివ్యత్వం. మనలోని దైవత్వం. ఆ దైవత్వపు అంశాన్ని మనం అందిపుచ్చుకున్నప్పుడు అంటే ఇప్పుడు చూడండి. మహావేగంగా పరుగు తీసే శక్తి నాకు ఉండేది కనుక. అలాగా ప్రతి ఒక్కరిలో నాలో, మీలో ప్రతి ఒక్కరిలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆ మహావేగమైన శక్తి ఏంటి? మీ ఆత్మతో అనుసంధానమై మిమ్మల్ని నడిపించే శక్తి ఏంటి? ఆ ఒక్క అంశాన్ని మీరు పట్టుకోగలిగితే, మిగతా దుర్భరమైన పరిస్థితులు మీరు ఎప్పుడైతే తీసుకున్న ఛాలెంజెస్ అన్నీ ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా ఏవైతే ఉన్నాయో, వీటన్నిటిని మార్పు చేసే అంత మహోన్నతమైన శక్తి మీలో ఉంది. అది గ్రహించగలగాలి. అదే మీ యొక్క దివ్యత్వపు మొదటి మెట్టు. దాన్ని మీరు గ్రహించగలిగితే, దాన్ని వినియోగించగలిగితే ఎన్నో మార్పులు చేయగలుగుతారు. అది మనం ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎలా గ్రహించాలి? మనలో ఉన్న దివ్యత్వాన్ని ఎలా మనం బయటికి తెచ్చుకోవాలనేది కూడా మనం గైడ్ చేద్దాం. ఓకే. సో, నాకు ఉండేది కనుక మా అమ్మని నేను అలా పోషించేవాడిని. మా అమ్మ ఆ విధంగా నా చిట్టి చెల్లెలకి పాలిచ్చేది. మా తల్లి శక్తినంతా హరించి చంపేసిందని నా చెల్లెల్ని నేను నిందించలేదు. అంటే తన తల్లి దగ్గర శక్తి లేదు. కానీ పాలు తాగాలి గదా! మరి పాలు తాగుతుంది. ఆ పాలు తాగే క్రమంలో తన దగ్గర శక్తి లేక తన తల్లి చనిపోయినా, నీ వల్లే నా తల్లి చనిపోయింది అని చెప్పేసి ఎప్పుడు కూడా నా యొక్క చెల్లిని నేను నిందించలేదు. తను త్రాగుతున్న పాలను జీర్ణం చేసుకోలేని నా చెల్లెలు వాంతులు, విరేచనాలతో తన ప్రాణాలను కూడా పోగొట్టుకుంది. అంటే అప్పుడున్న పరిస్థితులకి, అప్పుడున్న దానికి తన ఇమ్యూని సిస్టమ్ అనేది ఆ యొక్క చెల్లి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల, ఆ తాగిన పాలు కూడా అరక్క వాంతులయిపోయి, ఆ నీరసంతోటి తన చెల్లి కూడా చనిపోయింది. ఆ చిన్న బిడ్డ కూడా చనిపోయిందనమాట. తల్లి రిచిట్ బిడ్డ కూడా. కట్టె పుల్లల్ని ఏరుకొచ్చి ఒక చితిగా పేర్చి నా తల్లి, చెల్లెల్ని ఇద్దరిని దాని మీద పడుకోబెట్టాను. రాత్రి చీకట్లోకెళ్ళి నిప్పు పట్టుకొచ్చాను. వాళ్ళిద్దరి కోసము కాసేపు ప్రార్థించి, ఆ చితికి నిప్పంటించి, అది త్వరగా మండేలా చూశాను. శవాలు కాలుతున్న వాసన వస్తే అట్రిషియన్లు లేచొచ్చి శవాలను లాగి ఎడారిలో విసిరి పారేస్తారేమో, నక్కలు వాటిని పీక్కు తింటామని భయపడి. అంటే చూడండి, అప్పుడు ఎంత హీనంగా చూసేవాళ్ళంటే, ఒక శవాన్ని కాల్చడం కూడా ఆ కట్టెలు వేస్ట్ అవుతాయనే భావన ఉండేదన్నమాట ఎవరికి? అట్లేషియన్స్‌కి. కాబట్టి వాళ్ళకి తెలియకుండా రాత్రిపూట అవన్నీ తీసుకొచ్చి తొందరగా ఆ శవాలు కాలిపోయేలాగా తను చూసుకున్నాను అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళేం చేస్తారు, తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఎడారిలో పడేస్తే, ఆ నక్కలు పీక్కొని తింటాయి, వాటికన్నా ఉపయోగపడతాయి, మీరు దేనికి పని చేయరు అనే ఒక భావనతోటి వీళ్ళ లెమోరియన్స్‌ని చూసేవాళ్ళనమాట. వారి శరీరాలు మంటలో దగ్ధమవుతున్నప్పుడు నాలో అట్లేషియన్ల పట్ల తీవ్ర ద్వేషం కూడా ప్రజ్వరిల్లింది. ఆ యొక్క తన తల్లికి, తన చెల్లికి, తన చుట్టూ ఉన్న లెమోరియన్స్‌కి అవన్నీ జరుగుతున్నప్పుడు, అవి చూస్తున్నప్పుడు, ఆ బాల్యంలోనే తనలో ఒక చాలా తెలియని ఒక సంఘర్షణ జరిగింది అంతరంలో. ఏంటిది? ఇదంతా ఎందుకు జరుగుతుంది? అద్ కూడా ఆ తీవ్ర ద్వేషం ఎవరి మీద? అట్లేషియన్స్ మీద ఒక ద్వేషం అనేది కూడా ప్రజ్వరిల్లింది. ఒక విషపూరిత స్వరంలాగా నేను తయారయ్యాను. ఒక చిన్న బాలుల్నే అయినా అంటే ఎలా తయారు? ఒక విషపూరిత సర్పంలాగా సారీ. ఒక విషపూరిత సర్పంలాగా నేను తయారైనా. పాము ఎలా అయితే కోపంతోటి బుసలు కొడుతూ ఎవ్వరు కనిపిస్తే వాళ్ళ మీద కాటేస్తూ ఉంటుందో, అంత విషపూరితమైన సర్పంలాగా నేను తయారయ్యాను. కానీ ఒక బాలుడినే నేను. అయినా కానీ అలా అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్తున్నారు. చితిమంటల్లోంచి వస్తున్న శవాలు కాలుతున్న దట్టమైన పొగ దట్టమైన పొగ లోయనంతా నింపుతున్న ఆ సమయంలో మా అజ్ఞాత దైవాన్ని గురించి నా ఆలోచనలు సాగాయి. అంటే అప్పటి వరకు వీళ్ళైతే నమ్మారు. దైవం ఉంది, దైవం నడిపిస్తుంది, దైవం ముందుకు తీసుకెళ్తుంది. ఈ భావన ఏదైతే ఉందో, అప్పుడు ఈ పరిస్థితుల్లో ఏమైపోయింది, ఆ పొగల్లోంచి సడెన్‌గా అజ్ఞాత దైవం గురించి నా ఆలోచనలు సాగాయి. అంత గొప్ప దేవుడు ఇంత అన్యాయం ఎలా చేస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు. మమ్మల్ని ద్వేషిస్తున్న ఈ కిరాతకుల్ని ఈ దేవుడు ఎందుకు సృష్టిస్తున్నాడో అర్థం కావటం లేదు. ఇంత దిక్కుమాలిన చావు చావడానికి మా అమ్మ, చెల్లి ఏం పాపం చేశారో నాకు అర్థం కావడం లేదు. అంటే తనలో ఎన్ని ప్రశ్నలొస్తున్నాయో చూడండి. దేవుడున్నాడు కదా! దేవుడు ఎందుకు ఇలా పుట్టించాడు? ఇలాంటి పరిస్థితులెందుకు? వాళ్ళెందుకు అలాగా మా మీద ద్వేషంతో నింపుతున్నాడు? వాళ్ళనెందుకు అలా బతికించుతున్నాడు? వాళ్ళు ఒకవేళ అంత తప్పులు చేస్తూ ఉంటే, నా చెల్లి, నా తల్లి ఏం తప్పులు చేశారు? ఇలా మనొక్కరిలో కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని ప్రశ్నలొస్తుంటాయి. అసలేంటి నా జీవితం ఏంటి? నేనెందుకు అన్నీ కరెక్ట్‌గా ఉన్నా కానీ ఇటువంటి పరిస్థితులు వచ్చాయి నాకు? ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నాను? నేను తప్పు చెప్పిన అందరూ నన్నెందుకు నిందిస్తున్నారు? ఇలా చాలా అంశాలు
మనం ఇతరుల మీద అనొచ్చు, లేదా మనకి కొన్నిసార్లు భావన కలిగుండొచ్చు. అలాంటి భావనే రామ్‌తాకి కూడా కలిగిందనమాట. అర్థం కావడం లేదు. దేవుడికి నా మీద ప్రేమ లేనందుకు ఆయన్ని నేను నిందించడం లేదు. మా బాలను ఆయన ప్రేమించినందుకు ఆయన్ని నిందించడం లేదు. నా తల్లి, చెల్లెలు మరణించినందుకు ఆయన్ని నిందించలేదు. నిందించడం అనడం ఎందుకు? ఆయన నేను ద్వేషిస్తూ ఉన్నాను. అంటే కేవలం నిందించడమే కాదు, నువ్వు అలా చేసావు, ఇలా చేసావనే కాదు, నీ వల్ల అయింది అలా అని కాకుండా, ఇంక ద్వేషించడమే మొదలుపెట్టాడు మరి దైవాన్ని. నీ వల్లే ఇలా జరిగిందని కాదు, ద్వేషిస్తున్నాడు అంతే, ఇంక దానికి కారణాలు లేవు. ద్వేషం మాత్రమే తను నింపుకున్నాడు. ఎవరి పట్ల? అజ్ఞాత దైవం పట్ల. నేను ఒంటరివాడినే అయిపోయాను. నా తమ్ముడిని ఓ రాజప్రతినిధిచే అపహరింపబడి, అతడి బానిస అయిపోయి, కాలక్రమంగా పర్షియా దేశ ప్రాంతంలో అతడి కామోద్రేగానికి బలై మరణించిన తర్వాత నేను ఒంటరివాడినే అయిపోయాను. అంటే తనకు తమ్ముడు కూడా ఉండేవాడు. చెల్లి, తమ్ముడు, తల్లి. సో, వీళ్ళందరూ కూడా ఏమైపోయారు? అందరూ కూడా చనిపోయారు. అందరూ చనిపోయేసరికి తను ఒంటరిగా అయిపోయానని చెప్తున్నాను. ఒంట్లో ఎముకలే తప్ప ఏమాత్రము కండలేని, కానీ మనస్సు నిండా ద్వేషాన్ని నింపుకున్న 14 ఏళ్ల బాలుడిని అప్పుడు నేను. అంటే 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో తనకి శరీరం అంతా కూడా ఎలా అయిపోయిందంటే, ఏమి శక్తి లేకుండా ఒక ఎముకల గూడు మాత్రమే ఉన్నట్టుగా, ఏమి తిండి లేదు, ఈ బాధలు, ఇబ్బందులు. ఒకసారి ఆలోచించండి. ఒక 14 ఇయర్స్ బాయ్ ఏమీ లేని పరిస్థితుల్లో, ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో సంఘం పరంగా అంటే బయట అంశాల పరంగా, తన కుటుంబ పరంగా ఎంతో హీనంగా ఉన్నప్పుడు తన యొక్క అంతరంలో ఎంత బాధ ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది. కానీ దుఃఖాన్ని వీటన్నిటిని కూడా ఎలా మార్చేసాడు? ద్వేషంగా మార్చేసాడు. నా మనస్సు నిండా ద్వేషాన్ని నింపుకున్న 14 ఏళ్ల బాలుడిని అప్పుడు నేను. అందువల్ల మా పూర్వీకులు ఆరాధించే అజ్ఞాత దైవంతో యుద్ధం చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. అంటే ఒక దైవం ఉందని తనకి ఇంకా ఉంది నమ్మకం. ఉంది. ఆ నమ్మకం ఏంటి? ద్వేషంగా మారి, ఆ ద్వేషంతోటి ఆ దైవం ఎక్కడుందా అని శోధించడానికి వెళ్ళాడన్నమాట. నిర్ణయించుకున్నాను. మరణించడానికి తగ్గ మూల్యం ఉన్న ఏకైక విషయం అదొక్కటేనని నాకు అనిపించింది కనుక. అంటే అప్పుడు చనిపోవడానికి ఏవైతే అంశాలని వీటన్నిటికంటే కూడా ఓకే, నేను చనిపోతే ఇలాగే చనిపోవాలి. ఎలాగా? ఆ యొక్క దైవంతోటి యుద్ధం చేసి, ఆ దైవం ద్వారానే చనిపోవాలి తప్ప, మరణానికి నేను సిద్ధపడ్డాను. కానీ గౌరవంగానే నేను మరణించాలి. ఓ మానవుడి చేతిలో మరణించడం ఎంతో అగౌరవకరం. అంటే ఒక సామాన్య మానవుడు అంటే అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా రాంత ఆలోచన ఎలా ఉంది అంటే, ఒక మానవుడి చేతిలో చనిపోవడం కంటే కూడా, ఆ దైవం చేతిలో చనిపోవడమే నాకు ఆనందకరం. అదే నాకు గౌరవం కింద భా భా భావన చేశారనమాట. ఏ రహస్యాన్నో తనలో నింపు ఏ రహస్యాన్ని తనలో నింపుకున్నట్లు ఉన్న ఓ మహాపర్వతం దిగాంతంలో నాకు కనిపించింది. అంటే అలాగా చూస్తున్నప్పుడు రామ్‌తాకి ఒక పర్వతం కనిపించిందన్నమాట. దేవుడు అనేవాడు నిజంగా ఉంటే ఆ పర్వతం మీదే అందరికంటే ఎత్తులో మనుషుల్ని పరిపాలించే రాజుల్లాగే ఆ ఉన్నత ప్రదేశంలో ఉంటాడు అని నాకు అనిపించింది. అంటే ఒక పర్వతాన్ని చూసినప్పుడు ఆ పర్వతం పైనే ఉంటాడు. ఈ పర్వతం మీద ఉండే ప్రతి ఒక్కరిని కూడా దైవంగా ఉండి తను పాలన చేస్తున్నాడు. ఒక రాజు ఎలా అయితే పాలన చేస్తాడో, ఒక సింహాసనం మీదుండి అదే విధంగా పాలన చేస్తున్న భావన తనలో కలిగి, ఆ పర్వతం వైపు తను ఆ పర్వతాన్ని నేను అధిరోహించగలిగితే, ఆ దేవుడిని అక్కడ పట్టుకోవచ్చని, మానవుని పట్ల ఆయన చూపిస్తున్న వివక్షతను నిలదీసి, ప్రశ్నించి, నా ద్వేషాన్ని ప్రకటించుకోవచ్చని నాకనిపించింది. అంటే చూడండి. ఇలాగా తన యొక్క 14 ఏళ్ల వయస్సులో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడనమాట. నా కుటీరం నుంచి బయటకు వచ్చి ఆ మహాపర్వతం వైపు నా నడక సాగించాను. తనెక్కడైతే ఉంటున్నాడో ఆ యొక్క కుటీరం నుంచి బయటికి వచ్చి నా యొక్క నడక సాగింది. మిడతలను, చీమలను, కందమూలాలను భక్షిస్తూ అంటే చూడండి, ఏది దొరికితే అది అప్పుడున్న పరిస్థితికి తనకి మిడతలను, చీమలను, కందమూలాలను భక్షిస్తూ ఎన్నో రోజుల పాటు నడిచి ఆ పర్వతాన్ని సమీపించాను. అంటే ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. పర్వతం అధిరోహించలేదు. పర్వతాన్ని సమీపించాను. ఆ పర్వత శిఖరం దాపులకు చేరేసరికి నేను మబ్బుల మధ్య ఉన్నాను. అంటే ఆ పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కడున్నాడు? మబ్బుల ఎత్తులో అంత అంత ఎత్తులో ఉంది. ఆ మబ్బుల మధ్య సాగుతూ అజ్ఞాత దైవంతో యుద్ధం చేయడానికి ఎలుగెత్తి అరిచాను. నేను మనిషిని అయినా ఆ గౌరవం నాకు ఎందుకు దక్కడం లేదు? ఒక్కసారి నాకు కనిపించు అని గద్దించాను. కానీ నన్ను ఆయన పట్టించుకోలేదు. అంటే తను ఒక దైవాన్ని నమ్మి అంత ప్రయాణం చేశాడు. అంత ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మనిషిని ఇలాగ నాకు ఒక గౌరవం అనేది ఉంటుంది కదా! అని చెప్పేసి తను పిలిచాడన్నమాట. "ఎక్కడున్నావు నువ్వు? నాకు కనిపించు. నేనొచ్చాను నీ గురించి" అని చెప్పేసి పిలిచినా కానీ ఆయన నన్ను పట్టించుకోలేదు. నేల మీద కూలబడి హృదయ విదారకంగా విలపించాను. కన్నీళ్లు ఇంకిపోయేదాకా. అంటే అక్కడికి వెళ్ళినా నాకేం దొరకలేదు అని చెప్పేసి, అంత దూరం ప్రయాణం చేసిన దైవం ఉందని చెప్పేసి ఒక నమ్మకంతో అంత దూరం ప్రయాణం చేసి తనెంత అరిచినా చేసినా కానీ ఇంక అవ్వలేదు. దాంతోటి ఇంక దుఃఖం వచ్చేసింది. కన్నీళ్లొచ్చేసాయి. ఆ కన్నీళ్లు కూడా ఇంకిపోయేదాకా తలెత్తి చూసేసరికి నా ఎదుట ఒక అద్భుతమైన స్త్రీమూర్తి ఒక గొప్ప ఖడ్గాన్ని పట్టుకొని సాక్షాత్కరించింది. అంటే చూడండి. ఎప్పుడైతే పూర్తిగా మనం అంటే ముందొక ద్వేషంతో వెళ్ళాడు. చూడండి. ఇక్కడ క్లియర్‌గా ప్రతి అంశంలో కూడా మనం కొద్దిగా దృష్టి పెడితే ఆ పరమార్థాన్ని మనం ఈజీగా గ్రహించొచ్చు. తన యొక్క జీవితం ఏ విధంగా సాగిందో చూస్తే మనం కూడా అలాగే వెళ్తున్నాం. ఆ వెళ్ళే క్రమంలో దైవం ఉంది అని నమ్ముతున్నాము.
అలా ఉంది, ఇలా ఉంది, ఇక్కడుంది, అక్కడుంది అనే భావనలు ఉన్నాయి. అలాగే రామ్‌తో కూడా అలాగే నమ్మాడు. పలానా చోటుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడుంది అని నమ్మాడు. అలా వెళ్ళాడు. పిలిచాడు, చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు. ఎంత పిలిచాడు, ఇబ్బంది కలిగింది, బాధపడ్డాడు, ఏడ్చాడు. అయిపోయింది. అన్నీ దుఃఖ సాగరంలో మునిగిపోయాడు. మునిగిపోయి ఇంక ఏమీ లేదు అని చెప్పేసి పూర్తి తన యొక్క వ్యక్తిత్వపు అంశాన్ని ఎప్పుడైతే తను పూర్తిగా డిజాల్వ్ చేసేసాడో, అంటే వ్యక్తిత్వం అనేది పూర్తిగా అక్కడ ఏమైపోయింది లేదింకా. అలా ఉండేది, ఇలా ఉండేది అంశాలు గాని ఏమీ లేవు. పూర్తిగా తను ఏమీ లేని ఒక స్థితిలోకి వెళ్ళిపోయాడన్నమాట. ఆ వెళ్ళిపోయినప్పుడు కన్నీళ్లు కూడా ఇంకిపోయి తలెత్తి చూసేసరికి నా ఎదుట అద్భుతమైన స్త్రీమూర్తి ఒక గొప్ప ఖడ్గాన్ని పట్టుకొని సాక్షాత్కరించింది. అప్పుడు ఆ దైవం యొక్క దర్శనం తనకి జరిగిందన్నమాట. ఎలాగా ఒక ఖడ్గంతోటి. రామ్‌త, ఓ రామ్‌త, ఆత్మస్థైర్యాన్ని ఎందుకలా పోగొట్టుకుంటున్నావు? నీ ప్రార్థనలు వినబడ్డాయి. ఈ ఖడ్గాన్ని స్వీకరించి నిన్ను నువ్వు జయించుకో. రామ్‌త, ఓ రామ్‌త, ఆత్మస్థైర్యాన్ని ఎందుకలా పోగొట్టుకుంటున్నావు? అంటే చూడండి, మనకే చెప్తున్నారిది. మన ఆత్మస్థైర్యాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నాం? ఏదో జరుగుతుందనో, ఆ భయాన్నో, ఇదో ఏదో పెట్టుకొని ఎందుకు పోగొట్టుకుంటున్నాం? నీ ప్రార్థనలు వినపడ్డాయి. ఆ దైవానికి మన యొక్క ప్రార్థనలు వినపడ్డాయి. ఈ ఖడ్గాన్ని స్వీకరించి నిన్ను నువ్వు జయించుకో. అదే మన దగ్గర ఉన్న ఖడ్గం ఇది. మీ ప్రార్థనలకు ఆ దైవం నుంచి అందిన ఖడ్గమే ఈ రామ్‌తా విజ్ఞానం మాస్టర్స్. మీరు నమ్మినా, నమ్మకపోయినా ఆచరణలో పెట్టవలసిన అద్భుతమైన అంశం ఇదే. ఈ దివ్య ఖడ్గం ఇదే. మీకు అందించబడ్డ దివ్య ఖడ్గం. ఈ దివ్య ఖడ్గాన్ని మీరు వినియోగించుకోగలిగితే గనక, అంటే తీసుకెళ్ళి ఏదో అల్మారాలో పెట్టుకోవడం కాదు. ఆ ఖడ్గాన్ని మీరు వినియోగించుకోగలగాలి. ఆ ఖడ్గాన్ని ఆచరణలో పెట్టాలి. ఆ ఖడ్గాన్ని ఎలా వాడాలో తెలుసుకోగలగాలి. తెలుసుకొని ఆచరణలో పెట్టారు అంటే, ఆ దివ్య ఖడ్గం మిమ్మల్ని దివ్యత్వం వైపు అడుగులు తీసుకెళ్తూ మిమ్మల్ని దైవంగా మార్పు చేస్తుంది. అదే ఈ యొక్క విజ్ఞానం. ఏది సువర్ణ యుగంలో ఐశ్వర్యాన్ని సిద్ధించుకోవాలన్నా, అఖండ భోగాలను సిద్ధించుకోవాలన్నా, ఆనందంతో, స్వేచ్ఛతో ఉండాలన్నా మీకు అందించబడ్డ దివ్య ఖడ్గం ఇది. మీరేదో కేవలం ఏదో ఒక పుస్తకంలాగా, జ్ఞానంలాగా చూసారా? మీరు పరిమితంలో ఉన్నట్టే. ఇది అనంతమైన జ్ఞానము, అనంతమైన సంపద, ఒక మీలో ఉన్న దివ్యత్వాన్ని ప్రేరేపించి, దివ్యత్వం వైపు మిమ్మల్ని ఆచరణలో పెడుతూ, దైవంగా మార్పు చేసే పూర్తి సంపూర్ణమైన అంశం కింద మీరు దీన్ని పట్టుకోవాలి. అలా స్వీకరించినట్లయితే మీరు అదే విధంగా మార్పు చెందుతారు. అదే చెప్తున్నారు చూడండి. ఈ ఖడ్గాన్ని స్వీకరించి నిన్ను నువ్వు జయించుకో. అంటే నార్మల్‌గా అలా అన్నప్పుడు ఆ మాటలు అంటూనే కనురెప్పపాటులో ఆమె అంతర్ధానమైపోయింది. ఓకే. నన్ను నేను జయించుకోవడమా? అంటే ఇప్పుడు మనకెలా అయితే ప్రశ్న, ఏంటి ఈ పుస్తకం ద్వారా ఎలా అవుతుంది? ఈ పుస్తకం ద్వారా ఎలా మారుతుంది? అలాగే ఆ ఖడ్గం కూడా తనకు అందించినప్పుడు నన్ను నేను జయించుకోవడమా? ఎలా సాధ్యము? ఆ కత్తిని తిరగేసి నా తలని నేను నరుక్కోలేను కదా! తిరగేస్తే ఆ కత్తిపీట నాకు అందనైనా అందదే. అంటే అప్పుడు ఉన్న ఆలోచన చూడు ఎంత ఇంకా అజ్ఞానంలో ఉండిపోయాడు రాంతో అప్పుడు కూడా. అంటే కత్తిచ్చింది. కత్తి ఏం చేయాలి? నన్ను నేను నరుక్కోవాలా? ఇప్పుడున్న దానికి నేనేం చేయాలి? సరే నరుక్కుందాం అనుకున్నా గాని, ఆ కత్తేమో అంత పొడుగుంది. ఆ పిడితో నరుక్కుందాం అనుకున్నా గాని, ఆ చేతికి, ఆ పిడికి సెట్ అవ్వట్లేదు. అంటే సరిపోవట్లే. అంత పెద్ద ఖడ్గం అన్నమాట. అంత పెద్ద దివ్య ఖడ్గం. ఎలా? అయినా ఈ ఖడ్గం లభించాక నాకు మర్యాద దక్కిందనిపించింది. అంటే తనంత దూరం ప్రయాణం చేసినందుకు, అంత తపన పడినందుకు, ఆ ఖడ్గం తనకు దక్కినందుకు, ఆ దైవమే వచ్చి తనకు ఆ ఖడ్గాన్ని ఇచ్చినందుకు, ఓకే. నన్ను గుర్తించింది దైవం. నన్ను గుర్తించి నా ప్రార్థనలు ఆలకించి నాకొక ఖడ్గాన్ని అందించిన ఒక సంతృప్తి, ఒక మర్యాద తనకు కలిగిందని చెప్తున్నాను. పర్వతం మీద చలికి నేను ఇప్పుడు వణకడం లేదు. పర్వతం మీద చలికి ఇప్పుడు నేను వణకడం లేదు. ఒక వెచ్చదనాన్ని నేనిప్పుడు అనుభవిస్తున్నాను. నా కన్నీరు నేల రాలిన చోట రంగులింతూ పరిమళిస్తూ ఒక పుష్పం వికసించింది. నాకు కనిపించింది. నా ఆశ కుసుమమే అది. అంటే ఎప్పుడైతే మన అంతరంలో ఈ యొక్క అంశాల పట్ల మనం స్పష్టత తెచ్చుకొని, మనలో ఆత్మశక్తిని నింపుకున్నప్పుడు, మనకొక ధైర్యం ఉంది, మనల్ని నడిపించే ఒక శక్తి ఉందన్న భావాన్ని మీ అంతరంలో నింపుకున్నప్పుడు, మీ అంతరంలో ఏవైతే మీరు నింపుకుంటారో, ఆ నింపుకొని అక్కడి నుంచి వికసించిన కుసుమమే ఇక్కడ చెప్తున్నారు. నా కన్నీళ్ల నేల రాలిన చోట రంగులింతూ పరిమళిస్తూ ఒక పుష్పం వికసించింది. నాకు కనిపించింది. ఆ ఆశా కుసుమమే అది. నా ఆశా కుసుమమే. అంటే నా యొక్క ఆశ ఏదైతే ఉందో ఈ జీవితం పట్ల, ఈ శరీరం పట్ల, ఈ యొక్క విశ్వం పట్ల, సమాజం పట్ల ఏదైతే నా ఆశ ఉందో, ఆశ కుసుమమే అది. పర్వతం దిగి వచ్చాను. చేతిలో ఒక గొప్ప ఖడ్గాన్ని పట్టుకొని హిందువుల చరిత్రలో ఉగ్ర జయంతిగా గుర్తించబడిన రోజు అది. ఆ పర్వతాన్ని ఎక్కింది ఓ బాలుడే. దిగివచ్చింది మాత్రం ఓ మనిషి. బక్కగా, బలహీనంగా ఊగుతూ నడిచేవాడిని కానిప్పుడు ఓ పొట్టేలుగా తయారై ఉన్నవాణ్ణి. శరీరంలో ఒక కొత్త వెలుగు, చేతిలో నాకన్నా పొడవైన ఒక గొప్ప ఖడ్గము ఉన్న యువకుడిని నేను ఇప్పుడు. ఈ సృష్టి వైచిత్రిని అర్థం చేసుకోలేని వాన్నేమో నేను. అంతటి దివ్య ఖడ్గాన్ని, ఆ కత్తి పిడిని పట్టుకోవడానికే 9 చేతులు కావాల్సిన పెద్ద కత్తిని సునాయాసంగా నేను ఎలా మోయగలుగుతున్నాను? అంటే చూడు నా ఖడ్గం ఎంత పెద్దగా ఉందో చెప్తున్నారు చూడండి.
ఖడ్గానికి అంటే ఇప్పుడు మనం ఏదైనా పట్టుకున్నాం అనుకోండి, దానికి ఏముంటది ఒక పీడి ఉంటది ఇలాగ. ఒక గొడ్డలిని గాని ఏదైనా పట్టుకున్నప్పుడు ఒక పీడి ఉంటుంది. ఆ పిడి ఎంత పెద్దగా ఉండేదంటే 9 చేతులు. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలుపెడతా. నా కాళ్ళ దగ్గర నుంచి మొదలుపెడితే ఇప్పుడు 2 పిడికిళ్ళు పెట్టాను కదా! 3, 4, 5, 6, 7, 8, 9 అంటే ఇంత పొడుగు ఆ పిడే ఉండేది. అంటే సుమారుగా ఒక 2 అడుగులు, 3 అడుగులు పిడే ఉండేదన్నమాట. అంత పెద్ద ఖడ్గం. అంటే పిడే అంతుందంటే ఖడ్గం ఎంత పొడుగుండేది చూడండి. అది ఎలా మోయగలుగుతున్నాను అనే ఆలోచన కూడా తనకు కలిగిందన్నమాట. ఆ కత్తి పిడిని పట్టుకోవడానికే 9 చేతులు కావాల్సిన పెద్ద కత్తిని సునాయాసంగా నేను ఎలా మోయగలుగుతున్నాను? పర్వతం దిగి ఓనాయి నగరానికి తిరిగి వచ్చాను. నగరం బయటి పొలాల్లో పని చేసుకుంటున్న ఓ వృద్ధురాలు కంటి మీద ఎండ పడకుండా అరచేతిని అడ్డం పెట్టుకొని సమీపిస్తున్న నన్ను గమనించడం చూశాను. అంటే తను అలా వస్తూ ఉంటే, ఆ ఓనాయి నగరానికి ఆ పర్వతం నుంచి మళ్ళీ తిరిగొస్తుంటే, ఆ పొలంలో పనిచేస్తున్న ఒక వృద్ధురాలు ఇలాగ పొలాల్లో తెలుసుగా మనం ఏమైనా దూరం నుంచున్నప్పుడు ఇలా చేయి అడ్డు పెట్టుకొని చూస్తారా? వెలుగెంత పడ్డప్పుడు కనబడకుండా ఇలా పెట్టుకొని చూస్తారు గదా! అలాగ చూస్తున్న వృద్ధురాలిని సమీపిస్తున్న గమనించడం చూశాను. వెంటనే అందరూ పనులు మానేశారు. బళ్ళన్నీ ఆగిపోయాయి. గాడిదలు కీచుగొంతులతో అరిచాయి. ఉన్నట్టుండి ఓ నిశ్శబ్దం అంతటా ఆవరించింది. నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి నన్ను తదేకంగా గమనించగానే అందరికీ నా మీద విశ్వాసం ఏర్పడినట్లు అర్థమవుతుంది. అందిన చిన్న చిన్న ఆయుధాలను చేజిక్కించుకొని అందరూ నాతో పాటు నగరంలోకి నడిచారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఒక వ్యక్తి పూర్తిగా శక్తిగా మారినప్పుడు సమాజంలో వాళ్ళందరూ కూడా ఆకర్షింపబడి ఆ శక్తితో పాటు నడుస్తారు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఆ శక్తిగా మారాల్సింది మనమే. ఎప్పుడైతే అలా మారుతామో, మారినప్పుడు మనతో పాటు సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు అంతే ఇంక అలా జరిగిపోద్దది. ఆ యొక్క ఆకర్షణ గాని ఎందుకంటే ఆ శక్తి ప్రభావం ఆ విధంగా ఉంటుంది. ఆ శక్తి తీసుకొచ్చే మార్పు ఆ విధంగా ఉంటుంది. అదే మీలోని దివ్యత్వం. మీలోని దివ్యత్వాన్ని, మీలోని దైవత్వాన్ని ఎప్పుడైతే మీరు ఆ శక్తిగా మార్పు చేసుకుంటారో, తెలియకుండానే ప్రతి ఒక్కరు మీ వైపు మొగ్గు చూపుతారు. మీతో పాటు నడుస్తారు. అదే చెప్తున్నాను. ఇప్పటివరకు మనం చూసిన జ్ఞానులు, ఋషులు ఎంతోమంది. వీళ్ళందరూ కూడా అలాగే శక్తిగా మార్పు చెందిన వాళ్ళు. వాళ్ళని వాళ్ళు మార్పు చేసుకున్నారు. మార్పు చేసుకున్నారు కాబట్టి, మనం వాళ్ళ యొక్క బోధనలు వింటున్నాం. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వింటున్నాం. ఆచరణలో పెడుతున్నాము. ఎంతోమందికి చెప్తున్నాము. ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. సో, కాబట్టి మనం కూడా ఆ శక్తిగా మారొచ్చు అని చెప్తున్నాను. చెగిజింగా అందరూ నాతో పాటు నగరంలోకి నడిచారు. మా మనుష్యులకు ఆహారం కోసం ధాన్యాగారం తెరవమని నేను అడిగితే, వాళ్ళు నా మొహం మీద ఉమ్మేశారు కనుక, ఇప్పుడు ఓనాయి నగరాన్ని ధ్వంసం చేశాం. యుద్ధం చేయడం తెలియని వాళ్ళు కనుక, వాళ్ళని అతి సులువుగానే లొంగదీసుకున్నాం. అంటే ఓనాయి వాళ్ళకి పెద్దగా యుద్ధం చేయడం అని తెలీదు. తనకి దివ్య ఖడ్గం అందింది. ఆ ఖడ్గంలో వచ్చిన శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తితోటి వీళ్ళ యొక్క ఎవరైతే లెమూరియన్స్‌కి ఆహారం కావాలంటే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి, వాళ్ళ మీద దాడి చేసి, ఆ యొక్క ధాన్యాన్ని వీళ్ళు తెచ్చుకొని ధాన్యాగారాన్ని తెరవమని నేను అడిగితే, వాళ్ళు నా మొహం మీద ఉమ్మి వేశారు కనుక, ఇప్పుడు ఓనాయి నగరాన్ని ధ్వంసం చేశాం. యుద్ధం చేయడం తెలియని వాళ్ళు కనుక వాళ్ళని అంత సులువుగానే లొంగ తీసుకున్నాం. అంటే వీళ్ళు గెలిచారు. రామ్తా విజయాన్ని పొందారు. మొట్టమొదటి విజయం అనేది ఓనాయి నగరం మీద జరిగిందనమాట. ధాన్యాగారాన్ని దోచి బీదలకు పంచిపెట్టి అట్లేషియన్లు వధించి అంటే వాళ్ళని చంపేశారు ఇంక. ఓనాయి నగరాన్ని మేము తగులబెట్టేసాం. ఆ నగరాన్ని కూడా కాల్చేశాం. అంత ద్వేషంతో ఉన్నారు వాళ్ళ మీద అట్లేషియన్ల మీద. సాధ్యాసాధ్యాల గురించి ఆ సమయంలో నేను ఆలోచించలేదు. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు నేను జీవిస్తానో, మరణిస్తానో అనే విషయాన్ని కూడా నేను పట్టించుకోలేదు. జీవించడానికి ఏ ఆశ నాలో మిగిలి లేదు. అంటే ఎందుకు బ్రతకాలి? ఉంటే ఉంటాను, పోతే పోయాను అనే స్థితిలోకొచ్చేసాడన్నమాట రామ్‌తా. వచ్చేసి ఆ యొక్క స్థితిలోనే ఇంకా భయం లేదు గదా! మరణమైన ఉంటే ఉంటే ఉంటాను లేతే పోతే అంటే ఒక సోల్జర్ లాగా. ఇప్పుడు ఎలా అయితే మన ఆర్మీ సోల్జర్స్ ఒక సైనికులు ఉంటారో, వాళ్ళ దృష్టి అలాగే ఉంటుంది. అంటే వాళ్ళ పక్క నుంచి బుల్లెట్ చెవికి తగులుతూ వెళ్లి చెవి నుంచి రక్తం కారుతున్నా కానీ వాళ్ళ ప్రయాణం ఎప్పుడు వాళ్ళ దృష్టి ఎప్పుడు కూడా ఆ యొక్క ఎక్కడైతే పెట్టాలో అక్కడే పెడతారనమాట. ఎదురుగున్న యాహ్! ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దృష్టి పెడతారు. అంతే తప్ప దృష్టి మారదు. నా చెవి పోయింది, రక్తం కారుతుంది, బుల్లెట్ పక్క నుంచెళ్ళింది, నా ముందు వాడు చనిపోయాడు, ఎనక వాడు చనిపోయాడు, ముందు బాంబ్ అలాంటి ఆలోచన ఏమీ ఉండదు. అంటే వీళ్ళు భయానికి అతీతంగా, మరణానికి అతీతంగా అడుగులు వేశారు. ఎప్పుడైతే మనం ఆ యొక్క కరేజ్ తోటి అటువంటి అంశాల పట్ల మనం ఒక స్టెప్ ముందుగా వెళ్తామో, అది మనల్ని దాటి వెళ్తుంది తప్ప మన వైపు రానే రాదు మాస్టర్స్. అదే చెప్తున్నారిక్కడ. ఓకే. దహనాలు పూర్తయ్యాక కూడా నాలో వేదన అంతం కాలేదు. నా ద్వేషం చల్లారలేదు. అంటే ఎంతో మందిని చంపినా, ఏం చేసినా కానీ ఆ ద్వేషం మనుషుల నుంచి పారిపోయి కొండల్లో దాక్కోవాలనుకున్నాను. అయినా నన్ను వాళ్ళు వదిలిపెట్టడం లేదు. అంటే వీళ్ళందరూ అన్నమాట. ఇంకెవరైతే ఉన్నారో ఫాలో అవుతూనే ఉన్నారు. వీళ్ళందరిని దాటి వెళ్ళిపోతాను వాళ్ళు వదిలిపెట్టలేదు. శాపనార్థాలు పెడుతున్నా, రాళ్ళతో కొట్టి తరుముతున్నా, వాళ్ళ మీద ఉమ్మేస్తున్నా నన్ను అనుసరిస్తూనే ఉన్నారన్నమాట. అంటే వేరే వాళ్ళందరూ కూడా వీళ్ళు చేసే యుద్ధాలకి వీటన్నిటికి కూడా వేరే వాళ్ళు తిట్టడము చేసినా కానీ వీళ్ళందరూ రామ్‌తాన్ని ఫాలో అవుతూనే ఉన్నారు.
రామ్ 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 అని జపిస్తూ వ్యవసాయ పనిముట్లను ధాన్యాన్ని ఎత్తుకొని గొర్రెల్ని మేకల్ని తోలుకుంటూ నా వెంట ప్రజలందరూ వస్తున్నారు. నన్ను ఒంటరిగా ఉండనివ్వండి, నేను అరుస్తున్నా. ఇళ్ళకు వెళ్ళి ఇళ్ళకు వెళ్ళి పొమ్మని కేకలు పెడుతున్నా. వాళ్ళకు ఇల్లు ఎక్కడున్నాయి? ఇప్పుడు నేనే వాళ్ళకు ఆశ్రయం. అంటే వాళ్ళంతా ఇదిగా ఉన్నా కానీ వాళ్ళందరికీ ఎవరు ఆశ్రయంగా మారారు? రామ్‌తో ఆశ్రయంగా మారారు. ఆ శక్తి అనేది వాళ్ళని ఆ విధంగా ఆకర్షించింది. అన్నీ వదిలిపెట్టేశారు. ఉన్నయాన్ని వదిలిపెట్టి నీతో ఉంటే చాలని చెప్పేసి ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని వాళ్ళ ఆహారానికి కావాల్సినవి పట్టుకొని రామ్ రామ్ అనుకుంటూ తన వెంట వస్తున్నారనమాట. సో, ఓకే మాస్టర్స్, ఈరోజు మనం ఇక్కడ వరకు పేజ్ నంబర్ 26లో రామ్ రామ్ అని జపిస్తూ తన వెంట వేస్తున్నారు అనుకున్న వరకు మనం కంటిన్యూ చేశాము. ఎందుకంటే ఇది కొద్దిగా పెద్దగా ఉంటది చాప్టర్ అనేది. సో, మనం దీన్ని రేపు కంటిన్యూ చేద్దాము. యెస్ మాస్టర్స్, ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. రోజు చాలా బాగుంది సార్ క్లాసు. అసలు మాకు ఒక పిక్చర్ చూస్తా అన్నట్టుంది. మీరు చదువుతా అంటే వింటున్నట్టు లేదు. ఒక పిక్చర్ మా ముందర కనిపిస్తాను సార్. రామ్‌తో ఖడ్గం పట్టుకొని దిగొస్తా అన్నట్టు అందరిని. వావ్! చాలా చాలా బాగుంది. నాకు కూడా ఇది చదివినప్పుడు కూడా సేమ్ అలాగే అన్నమాట. నాకెప్పుడు అంటే ఒక ఆలోచన కూడా ఉంది. దీనికి సంబంధించి మీరిప్పుడు పిక్చర్ అన్నారు కాబట్టి, నిజంగా అలాగా దర్శించగలగాలి మనం. ఆ యొక్క అంశాన్ని పూర్తిగా అంతర్లోకి తీసుకోవడం అంటే, అంతరంలోంచి ఆ దృశ్యాన్ని కేవలం చెవుల ద్వారా కాకుండా, ఈ చెవుల ద్వారా ఆ భావనా శక్తిని నింపుకొని ఎప్పుడైతే మనం దర్శిస్తూ ఉంటామో, అది మనలో చాలా బలంగా లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ అంత వివరంగా ఇస్తున్నారు చూడు. ఎంత స్పష్టంగా చెప్పారు. ఒక డైరెక్టర్ ఎలా అయితే ఒక ఫిల్మ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో, రామ్‌తా తనను తాను అంత చక్కగా వ్యక్తపరచగలిగాడు. యెస్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు మీరు. ఆ రామ్‌తో వచ్చినప్పటి నుంచి ఎంత ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తా ఉందంటే, ఆయన పడ్డ కష్టాలకు నిజంగా చిన్న పిల్లగాడు, తల్లిదండ్రులు లేకుండా ఎంత జీవితంలో అన్ని ఇబ్బందులు పడినాడు కాబట్టే ఆ ఖడ్గం చేజిక్కించుకున్నాడేమో అనిపించింది సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాస్టర్. మిగతా వాళ్ళు కూడా మీకెలా అనిపించింది? అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మనం నిన్న వీడియో యూట్యూబ్‌లో పెట్టాం మాస్టర్స్. ఈరోజు కూడా పెడతాము. ఒకవేళ యూట్యూబ్ ద్వారా ఈ వీడియో చూసినట్లయితే గనక డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ కూడా అందుతూ ఉంటాయి. ఇంకెవరైనా ఏదన్నా మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడొచ్చు. మీకు ఏ విధంగా అనిపించింది అనేది మీరు ఎప్పుడు కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. సో, ఎప్పుడైతే వ్యక్తపరుస్తామో, వ్యక్తపరిచే క్రమంలోనే మనలో చాలా ఎమోషన్స్ రిలీజ్ అయిపోతాయి మాస్టర్స్. చాలా ఇంపార్టెంట్. ఆ ఎమోషన్స్ రిలీజ్ అవ్వకే మనం ఎన్నో ఆ చిన్న చిన్నవి అనుకుంటాం. ఏముంది ఇది చిన్నదేగా, ఇది చిన్నదేగా అనిపిస్తుంది. కానీ ఆ చిన్న చిన్నవన్నీ కలిపి ఏమవుతాయంటే అది ఒక ఉధృతంగా మారిపోతుంది. అది ఒకలా పాజిటివ్ అనుకోండి. ఆ ఎనర్జీని మనం ఎప్పుడు కూడా బాహ్యంలోకి పంపించాలి. ఈవెన్ నెగెటివ్ అయినా గాని మనం పంపించాలి. అంటే ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. వ్యక్తపరచడం అనేది. నేను రాముణ్ణి అని చెప్తున్నాడు కదా సార్. అవును మాస్టర్. అంటే మనం ఆరాధించే రాముడని చెప్పడమా? అవును. క్లియర్‌గా అదే చెప్పారు. ఇక్కడ చూడండి ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. ఇందాక మనకి హిందువులుగా అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. హిందువుల చరిత్రలో ఉగ్ర జయంతిగా గుర్తించబడిన రోజు అది. అంటే క్లియర్‌గా తను చెప్పిందనమాట. ఐ యామ్ రామ్ అని చెప్తాడు. అదే అన్నా. ఎందుకు ఇలాగంటే రాంతదంతా కూడా ఎలా ఉంటుంది అంటే, మనం నమ్మడానికో, ఇది కాకో అలాగా అనే అంశాల పట్ల చాలా ఇదిగా ఉంటుందనమాట. అంటే మరి రాముడు యూఎస్‌లో ఎలా పుట్టాడు? అక్కడెందుకు చేస్తున్నాడు? అంటే తన యొక్క ఆలోచన అదే. కేవలం ఇప్పుడు నేను రాముడిని భారతదేశంలో పుడితే ఏం చేస్తారు? ఒక సనాతనంగా మాత్రమే తీసుకెళ్తారు. అటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా పూర్తిగా ఒక వైవిధ్యమైన రూపంతోటి తనొచ్చాడనమాట. అది మనం నమ్మశక్యం కాకుండా ఇదిగా ఉంటుంది. దానికి కూడా వివరణ కూడా మనకి చాలా ఇస్తూ ఉంటారు ముందు ముందు. చూద్దాం. అందుకని క్లియర్‌గా చెప్పాడు. ఐ యామ్ రామ్. నేను రాముడిని. మీరు పూజించే దైవాన్ని నేనే అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. అంటే అక్కడ ఉండి అంటే చూడండి మామూలుగా ఒక కాన్షియస్‌నెస్ అనేది సపోజ్ మనం ఇక్కడ పుట్టాము. మనం ఇక్కడున్న అంశాలు. అదే వేరే కంట్రీలో పుట్టాము. అక్కడున్న మతాల పట్ల, దాని పట్ల మనకు అవగాహన ఉంటుంది. ఆ విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ తను పుట్టింది యూఎస్‌లో. అంటే తన యొక్క ఎవరు జేజెడ్ నెట్ కానీ, రామ్‌తా చైతన్య గాని అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అయినప్పటికి కూడా అక్కడ శివుడు గురించని, ప్రతి శక్తుల గురించని, అదేవిధంగా ఈ రాముడు గురించని ప్రతీది కూడా ప్రకటితం చేస్తూ ఉంటాడు. తను ఎక్కడ కూడా దానికి భయపడలేదన్నమాట. ఎందుకంటే అది సత్యం. ఆ సత్యాన్నే తను అక్కడ ప్రకటితం చేయగలిగాడు. ఇది యూఎస్‌లో కూడా.
రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్‌లైట్‌మెంట్‌లో. ఎందుకంటే అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా క్రిస్టియానిటీ ఫాలో అయ్యే వాళ్ళుంటారు. లేకపోతే వేరే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళుంటారు. అయినప్పటికీ కూడా తను క్లియర్‌గా నేను ఈ మతానికి సంబంధించిన వాడిని. ఐ యామ్ రామ్. ఆ యొక్క ఆరాధ్య దైవాన్ని నేనే అని చెప్పేసి చక్కగా హిందువులకి అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట అక్కడ. యెస్ పాస్టర్. యెస్. అది చాలా రకాలుగా ఇక్కడ ఏం చెప్పారు రామ్‌తో మనకి ఇందాక కూడా, చాలా రకాలుగా ఈ యొక్క దివ్యత్వాన్ని ప్రకటితం చేయడం కోసము, ఆ రూపంలో చాలా సార్లొచ్చాం మేము. చాలా సార్లొచ్చి మీకు ఆ యొక్క జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేశాం. కానీ ఆ ప్రయత్నంలో ఏమైపోయింది? కొంతమందేమో యేసుక్రీస్తుని ద్వేషించినట్టు రాళ్ళతో కొట్టి ఇది చేశారు. కొంతమందేమో నమ్మలేదు. పిచ్చోడన్నారు, అదన్నారు, ఇదన్నారు. బికారి అన్నారు, లేకపోతే ఫకీర్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. లేకపోతే దేవుడని చెప్పేసి గుళ్ళు కట్టారు. గురువని అది చేశారు, ఇది చేశారు కానీ అసలైన సారం ఏదైతే ఉందో, ఆ సారాన్ని మీరు స్వీకరించలేదు. అదే చెప్పాడన్నమాట. ఇలా వచ్చి చేశాం గాబట్టి, ఈసారి అలా కాకుండా అంటే అన్ని ప్రయత్నాలు జరిగాయి. ఎన్నో యుగాలుగా, ఎన్నో రూపాల్లో, ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. మీరు దైవాలే అనే ప్రయత్నమే జరిగింది. మీరందరూ కూడా దైవాలనే ప్రయత్నమే జరిగింది. ఆ జరిగిన ప్రయత్నంలో మనం నమ్మలేకుండా ఉన్నాం. ఎందుకంటే, మనం వేరుగా చూసాం. నేను వేరే, దైవం వేరే, దైవం ఎంతో గొప్పది, నేను పరిమితము అనే అంశాలు పెట్టుకున్నాం కాబట్టి, ఆ అంశాలన్నిటిని కూడా ముందు పరిమితత్వాన్ని మార్పు చేస్తే అప్పుడు దైవత్వం వికసిస్తుందనే పూర్తి స్పష్టతతోటి రామ్‌తా యొక్క చైతన్యము ఒక సమయాన్ని ఎంచుకొని మరి ఇంతకాలం ఈ 35,000 సంవత్సరాలు ఎందుకు ఆగిందంటే చాలా ప్రాసెస్ జరిగాయి. బట్ ఆ ప్రాసెస్‌లో అంత సఫలత కనిపించలేదు. బట్ వీటన్నిటికంటే గూడా ఒక బెటర్ వేలో వెళ్ళాలి. దానికి తగ్గ ఒక అంశాన్ని ఎంచుకొని అంటే మనం ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. ఒకలా పెట్టాం ఫెయిల్ అయింది. ఇంకోలా పెట్టాం ఫెయిల్ అయింది. ఎప్పటికైనా సరే మనం ఆ బిజినెస్ సక్సెస్ అవ్వాలన్న ఒక తపన మనం బలంగా ఉంది. ఆ ప్రేమ మనకుంది. నేను ఒక బిజినెస్ మ్యాన్‌గా సక్సెస్ అవ్వాలని. అన్నీ చేస్తూ ఎన్ని లాసెస్ ఇవన్నీ జరిగినప్పటికి కూడా మనం ఏం చేస్తాము? దాని పట్ల ఒక అనుభవ జ్ఞానాన్ని పెంచుకొని, అనుభవ జ్ఞానంలో ఒక విశిష్టమైన కొత్త సృజనాత్మకతను యాడ్ చేసి అంటే ఒక క్రియేటివిటీని, ఒక యూనిక్‌నెస్‌ని యాడ్ చేసుకొని, అప్పుడు మనం మళ్ళీ ఆ ఫీల్డ్‌లోకి వెళ్తాం అన్నమాట. అలా వెళ్ళిన వాళ్ళు చాలా మందున్నారు. ఇప్పుడు బిలియనీర్స్, మిలియనీర్స్ అయిన వాళ్ళు అలాగే చాలా, చాలా దెబ్బతిన అనుభవ జ్ఞానంతోటి వాళ్ళ అనుభవ పాఠాల నుంచి కొత్త ఆహ్, సాంప్రదాయాన్ని అంటే కొన్ని పద్ధతుల్ని వాళ్ళు అవలంబన చేసి, ఆ అవలంబనలోంచి వాళ్ళు విజయాన్ని పొందారన్నమాట. అలాగే రామ్‌తా ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉంటాయి, టెక్నాలజీ ఎప్పుడు అనుకూలంగా ఉంటది, ఎక్కువ మందికి ఎలా వెళ్తుందనే ప్రయత్నాలన్నీ చేసుకుంటూ వచ్చి ఈ 35,000 ఇయర్స్ తర్వాత ఇది సరైన సమయము అని చెప్పేసి, ఈ భూతలం మీద ఉండే మానవాళికి ఈ యొక్క జ్ఞానాన్ని అందిస్తున్నాను అని చెప్పి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. యెస్ మాస్టర్. ఇంకెవరైనా ఏదైనా మాట్లాడాలనుకున్నారా? ఓకే. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఈ యొక్క రికార్డింగ్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను.